ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక విపాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు మన 4/7/24 గురువారము, శ్రీ క్రోధనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మఋతు, జ్యేష్ఠ మాసము, కృష్ణపక్షము, త్రయోదశి, బృహస్పతి, మృగశిర, ఏఎస్బి 1467 రోజులు ప్రయాణం చేస్తున్నాము. శ్రీ స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో ఈ రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనం అడుగు పెట్టబోతున్నాము. ఈరోజు ఇప్పటిదాకా భజన చూడటం జరిగింది. ఇప్పుడు మన మేటి వక్త అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే స్వామివారు మనకు ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. రామాయణంలో నవవిధ భక్తి మార్గాలకి ప్రతీకలుగా నిలిచిన భక్తవరణ్యులు అనేటువంటి విషయం మీద ప్రసంగించడానికి వచ్చున్నారు. మరి వారికి కూడా మనం చక్కటి స్వాగతం మా అందరి తరఫున, మా అధినేత దంపతుల తరఫున, మా గురువు గారి తరఫున, మా అందరి తరఫున, మీ హితులు సన్నిహితుల తరఫున, అందరి తరఫున మీకు సుస్వాగతం చేస్తున్నాం. ముందు మా గురువు గారు 4 మాటలు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పరిచయం చేస్తాం సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. మీరు చెప్పిన తర్వాత నేను ఒకటే మాట, మీరు స్టార్ట్ ఆయన ఇంట్రడ్యూస్ మొదలు పెట్టండి. ఓకే సార్. సాయిరామ్. ఈరోజు మనం ముందుకు వచ్చినటువంటి మన ఏఎస్బిలో నేటి మేటి వక్త శ్రీ మంచిరాజు లక్ష్మీ నరసింహస్వామి వారు. వీరిని మనందరం ముద్దుగా ఎమ్మెల్యే స్వామి వారు అంటుంటాం. వీరి యొక్క నాన్నగారు బ్రహ్మశ్రీ మంచిరాజు సూర్యనారాయణమూర్తి గారు. వీరు స్వామికి 32 సంవత్సరాల వయసులో, అంటే 58 సంవత్సరంలో వీరు స్వామివారిని దర్శించడం జరిగింది. ఆయన యొక్క దర్శన, స్పర్శన, భాషణ, అనుగ్రహ సుసంపన్నులు వీరి నాన్నగారు. వారి యొక్క ఆశీస్సులతో ఈయన ఎన్నో భజన మండలాన్ని, సమితులను స్థాపించినటువంటి అపూర్వమైనటువంటి భక్తాగ్రణి మన వీరి నాన్నగారు. అలాగే ఎమ్మెల్యే స్వామి వారికి కానీ, వారి యొక్క కుటుంబ ఉన్నతికి కానీ, అభ్యున్నతికి కానీ, పురోభివృద్ధికి కానీ, పరిణతికి కానీ బీజావాపనం చేసినటువంటి ఆఢ్యులు పూజ్యులు శ్రీ సూర్యనారాయణమూర్తి గారు. మరి మన ఎమ్మెల్యే స్వామి వారు ఆ బీజావాపనంతో ఎంతో క్రమక్రమంగా శుక్లపక్ష చంద్రుడిలాగా ఎదిగినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి వారు. ఎమ్మెల్యే స్వామి వారు బాల వికాస్ 2 సంస్థల్ని చూసినటువంటి వ్యక్తి. ఆయన చాలా మందికి బాల వికాస్ తప్పితే బాల విహార్ తెలియదు. అలాంటి బాల వికాస్ 2 చవి చూసినటువంటి గొప్ప స్టూడెంట్, బాల వికాస్ గురువు, క్రియాశీలక సేవాదళ్, క్రియాశీలక రిసోర్స్ పర్సన్ గా ఈయన రాణిస్తున్నారు కూడా. వీళ్ళలో ఇంకా విశేషమైనటువంటి గుణాలు ఏంటంటే మంచి గాయకులు, చక్కని వక్త, పూర్తిమంతమైనటువంటి రచయిత, అలాగే భజన పాట ఎలా పాడాలి, దాని యొక్క రాగాలు ఏమిటి, ఆ రాగాల ద్వారా ఏ రోగాలను నివారించవచ్చు అనేటువంటి దాంట్లో సాధన చేసినటువంటి మేటి సాధకుడు ఈయన ఎమ్మెల్యే స్వామి వారు. అలాగే వృత్తిరీత్యా కంపెనీలో రిటైర్ అయ్యి అనంతరం టీటీడీ, ఎంఎన్సి ఉద్యోగ వర్గాలలో మానవతా విలువలను బోధించి ఒక వ్యక్తిత్వ వికాసము, జీవన శైలిపై ఒక చక్కని అవగాహన కలిగించి వారి యొక్క జీవనాల్లో వెలుగు నింపినటువంటి ఒక దీపకనిక మన ఎమ్మెల్యే స్వామి వారు. అలాగే శ్రీ సత్యసాయి పథంలో ఎన్నో స్టడీ సర్కిల్స్, సాధనా శిబిరాల నిర్వహణలో ఒక ప్రత్యేకమైనటువంటి వరవడి కలిగినటువంటి ఒక వినూత్న వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి వారు. ఆఫ్లైన్ లో కానీ, ఆన్లైన్ లో కానీ, డిజిటల్లో కానీ, రేడియో స్థాయి మరి మార్గాల ద్వారా కానీ స్వామి యొక్క తత్వాన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి నిర్విరామ కృషివరుడు మన ఎమ్మెల్యే స్వామి వారు. అలాగే లీడ్స్ అనేటువంటి సంస్థలో ఎన్జిఓ డైరెక్టర్ గా నియమితులై 100% అక్షరాస్యతని నిస్వార్థంగా అమలుపరిచి మరి ఆ అక్షరాస్యతని సాధించినటువంటి ఒక త్యాగధనుడు ఈయన. సరే, వీరి నారాయణ గారు తండ్రి గారి యొక్క తపఫలంగా ఒక చిన్న విశేషం చెప్పుకొని మనం ముందుకు పెడదాం. మరి ఆ సూర్యనారాయణమూర్తి గారి యొక్క తపస్సు ఎంబడే ఫలం ఇవ్వదండి, ఎప్పుడో కానీ ఇవ్వదు. ఉదాహరణగా మనం అందరూ ఇళ్లలో తాత అంటూ లేస్తుంటారు పిల్లలు, కానీ ఎమ్మెల్యే స్వామి వారింట్లో చిన్న మనవుడు కూడా సాయిరామ్ తాత అంటూ లేస్తాడు. ఇది వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి సూర్యనారాయణమూర్తి గారు, వారి యొక్క అమ్మగారు వెంకటలక్ష్మి గారు చేసుకున్నటువంటి తపఫలానికి ఒక నిదర్శనగా మనం చెప్పుకుంటూ, అలాంటి సాటిలేని మేటి వక్త, ఆధ్యాత్మిక సమన్వయకర్త, ఎన్నో కీలకమైన పదంలో రాణిస్తున్నటువంటి ఎమ్మెల్యే స్వామి వారిని మనం మాట్లాడబోయే ముందు మన గురువు గారు వారిని శుభాశీస్సులతో ఆహ్వానిస్తారు. ఓం శ్రీ సాయిరామ్. సరేమండి, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరంతా
అంటే ఆయన చూసి ఆయన ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే చూసి ఉండొచ్చు. మా ఇద్దరిది పరిచయం 1992 సంవత్సరం నుంచి అండి. 32 సంవత్సరాలు మంది ఆయన కుటుంబంతో వ్యక్తిగత పరిచయం. మా కుటుంబం ఆయన కుటుంబం కలిసి పెరిగాము 92 సంవత్సరం 1992 చాలా మంది తెలియదు. అందుకని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన టాపిక్ ఎన్నుకొని నమ్మిన వాళ్ళకండి. నమ్మని వాడికి ఎన్ని సత్సంగాలు చెప్తే ఉందండి బాబు. మీరేం చెప్పమంటారు 5,000 దాకా మీరు గట్టుగా నడిపేది నేను ఇప్పుడు. సలహాలు ఇవ్వడానికి ఏముంది, ఉచిత సలహాలు 5,000 10,000 చేయాలని. ఎప్పుడైతే ఆయన టాపిక్ డిసైడ్ చేసుకుని కాబట్టి రీచర్ పుట్టబర్తి మీరు చూసారో లేదో. టుడే రిసీవ్డ్ మెసేజ్ ఫ్రమ్ ప్రశాంత్ నిలయం రిగార్డింగ్ దిస్ నవవిధ భక్తి మార్గం. మీకంటే టైం ఉండకపోవచ్చు అండి, నాకైతే టైం ఉన్నది. దిస్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ స్వామి ఎందుకంటే ఆయన స్వామి, ఆయన ఎమ్మెల్యేను, నేను ఎమ్మెల్యేను. బట్ ఆయన స్వామి పక్కన ఉన్నాడు, నాకు స్వామి లేడు, అది తేడా. ఈ మై లవింగ్ బ్రదర్, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే స్వామి, ఆయన మిస్సెస్ కూడా వెళ్ళి మేమందరం కూడా వర్క్ టుగెదర్. సమాజ సేవ దృక్పథం భావంతో ఒకటి కూడా ఆదిలాబాద్ జిల్లాకు రాడు. ఏం స్వామి గారు, హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చేయమంటే పరిగెత్తుతాం కదా సార్, వైజాగ్ అంటే పరిగెత్తుతాం, విజయవాడ అంటే పర్లేదు, విజయవాడ అంటే పర్లేదు, వైజాగ్ హైదరాబాద్ అంటే సంకలు కొట్టుకుని పరిగెత్తుతారు, వైజాగ్ అంటే సంకలు కొట్టుకు పరిగెత్తుతారు. మారుమూల ఆదిలాబాద్ రమ్మంటే మీలాంటి వారు, జి బ్రహ్మరాంబ లాంటి వారు ఎవరు కొంతమంది అలాగ డెడికేటెడ్ పర్సన్స్ మాత్రమే రాగలరు ఎమ్మెల్యే స్వామి. అటువంటి ప్రదేశంలో నక్సలైట్ తీవ్రవాద చర్యలు భయంకరంగా ఉన్న కాలంలో మేము మానవతా విలువలు కొంతవరకు పిల్లలకు నేర్పాలి అనే ఒక దృఢమైన స్వామి ఇచ్చిన సంకల్పంతో 1991 నుంచి చేసిన మహాయజ్ఞంలో 20 సంవత్సరాలు పాల్గొంచిన మహనీయ దంపతులు వీళ్ళిద్దరు. యూ డోంట్ నో ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఆయన ఏదో చెప్తాడు, మీరు ఏదో రాసి చెప్పారు. ఇదంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ పిల్లలు చిన్న పిల్లల దగ్గర కళ్ళ ముందు, నా కళ్ళ ముందు పెరిగారు, మా పిల్లలు ఆయన కళ్ళ ముందు పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. నేను అడగంగా నువ్వు వేస్తాను, చాలా రోజులైంది. థ్యాంక్ యూ మై డియర్ లవింగ్ బ్రదర్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అహం సత్యబోధక. స్వామి ఏనాడైతే ఈ పదాన్ని మనందరికీ ఉచ్చరించి చెప్పారో మనందరికీ, అందరినీ కూడా ఆ మార్గంలో పయనించమని, సత్యాన్ని పలకమని చెప్తూ ఉన్నటువంటి మన బంగారు తండ్రి స్వామికి నా సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, నా తల్లిదండ్రులకి నా నమస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున అహం సత్యబోధక ఈ ఆన్లైన్ మాధ్యమంలో జాయిన్ అయినటువంటి సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా నా సాయిరాములు తెలుపుతూ, ఈ రోజున ఈ సత్సంగ కార్యక్రమంలో మాట్లాడబోయేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని చెప్పేసి చెప్తారు పెద్దలు. స్వామి కూడా తమ దివ్యోపన్యాసాల్లో అనేక మార్లు నవవిధ భక్తుల గురించి చెప్పారు. ఈ నవవిధ భక్తుల గురించి రామాయణ మహాకావ్యంలో, రామాయణంలో ఈ నవవిధ భక్తులు ఏ విధమైనటువంటి ఒక్కొక్క భక్తి ఏ పాత్రకి సంబంధించి, రామాయణంలో ఉన్న పాత్రకి సంబంధించి ఆ ధన్యజీవులు ఎవరు, భక్తవరేణ్యులు ఎవరు, ఏ భక్తికి ఏ భక్తవరేణ్యుడు సరిపోతాడు అనేటువంటి విషయాన్ని స్వామి స్వయంగా చెప్పినటువంటి విషయాల్ని, ఈ నవవిధ భక్తుల గురించి, ఆ భక్తవరేణ్యుల గురించి స్వామి చెప్పిన విషయాన్ని మీ అందరితో పంచుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది ఈ రోజున. దానికి సంబంధించి పూర్వాపరం, అసలు దీనికి సంబంధించి దీనికి ముందర ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనందరం ముందుగా తెలుసుకుని, తర్వాత ఈ నవవిధ భక్తి ఎవరెవరు భక్తవరేణ్యులు అనే దానికి మనం స్వామి చెప్పినవి యథాతథంగా మీకు చెప్పడం జరుగుతుందండి. పాయింట్ 1. పాయింట్ 2, మీకు అందరికీ తెలుసు సమ్మర్ కోర్స్ స్వామి నిర్వహణ చేసేవారు. 1972వ సంవత్సరంలో మొట్టమొదటి సమ్మర్ కోర్స్ మొదలైన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత 76వ సమ్మర్ కోర్సు, నా అదృష్టం కొద్దీ నేను 78వ సమ్మర్ కోర్స్ అటెండ్ అయ్యేలాగా స్వామి దీవించారు నన్ను. 76వ సమ్మర్ కోర్సు మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. స్వామి మే నెలంతా కూడా, మే 1వ తారీఖు నుంచి మే 30వ తారీఖు వరకు
ఈ సమ్మర్ కోర్స్ కార్యక్రమాన్ని బెంగుళూరులో నిర్వహణ చేసేవారు. దీనికి 78 వరకు వివిధ రాష్ట్రాల నుంచి స్వామి యొక్క భక్తుల యొక్క స్టూడెంట్స్ పిల్లల్ని, ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని ఎంపిక చేసి పంపించేవారు. 76లో జరిగినప్పుడు 72, 73, 74, 75 సంవత్సరాల్లో జరిగిన తర్వాత అప్పుడేంటంటే పెద్ద పెద్ద మహామహులు, స్వామి భక్తులు వారందరినీ గూడా పిలిచి స్వామి వారి చేత సత్సంగ కార్యక్రమాలు నిర్వహింపజేసేవారు. ఆ మహామహులు అయినటువంటి వ్యక్తుల్లో ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, బిరుదురాజు రామరాజు గారు, విశాఖపట్నం నుంచి ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్య శర్మ గారు, అదేవిధంగా జిఎన్ మూర్తి గారు, హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు, జీవా బషీరుద్దీన్ గారు, ఇలా పెద్దలందరూ గూడా మహామహులు వీరందరూ గూడా వచ్చి అక్కడ చక్కగా వారు స్వామి చెప్పినటువంటి విషయం గురించి మాట్లాడి స్వామి ఆశీస్సులు తీసుకొని వస్తుండేవారు. తర్వాత స్వామి గూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ ఆర్గనైజర్స్ ఒక టెస్ట్ కండక్ట్ చేసేవారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి అందరికీ గూడా సర్టిఫికెట్స్ స్వామి చేతుల మీదుగా సమ్మర్ కోర్స్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఇటువంటి సందర్భంలో 72, 73, 74, 75 అయిన తర్వాత 76వ సంవత్సరం స్వామి అక్కడ బృందావనంలో ఉన్న విద్యార్థులతోటి ఈ విధంగా అన్నారట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో గూడా పక్కన ఉన్న పెద్దలందరితో గూడా ప్రొఫెసర్ వికే గోకాక్ గారు వారు బెంగుళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా సేవలు చేస్తున్నారు. అదేవిధంగా మొట్టమొదట ఎస్ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్‌కి మొట్టమొదట వీసీగా వైస్ ఛాన్సలర్‌గా చేశారు వారు స్వామి ఆశీస్సులతోటి. వీరందరూ ఉన్న పెద్దలందరూ ఉన్న సందర్భంలో స్వామి అన్నారట, "ఈ సంవత్సరం మనం బయట వాళ్ళని ఎవరిని పిలవద్దు. ఊటీలో చేద్దాం సమ్మర్ కోర్స్‌ని. నా పిల్లలే స్టూడెంట్స్ మీరు మాట్లాడండి" అని చెప్పి అందరికీ పిల్లలందరికీ అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి అందరికీ చెప్పారట. చెప్పిన తర్వాత అందులో మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మన భావరాజు బివి రమణరావు గారు అంటారు. మనకి సనాతన సారథి ఎడిటర్‌గా సేవలు చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సేవాదళ్ కోఆర్డినేటర్‌గా చేశారు. అదేవిధంగా ఆల్ ఇండియా సేవాదళ్ కోఆర్డినేటర్‌గా సేవలు చేశారు. వారు పెద్దబ్బాయి బివిఎస్ సాగర్ అని వారి తమ్ముడు బీటీ కుమార్ అని వీరు కూడా స్వామి కాలేజీలో చదువుకున్నారు. వీరిద్దరూ నాకు సీనియర్స్. బీటీ కుమార్ గారు సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతుంటే నేను ఫస్ట్ ఇయర్ బీకామ్‌లో జాయిన్ అయ్యాననమాట 1978లో. బివిఎస్ సాగర్ గారికి అప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అంటే అప్పుడు చదివినటువంటి కొంతమంది స్టూడెంట్స్‌కి స్వామి స్పెషల్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మా హాస్టల్‌లో ఉండి రోజు బెంగుళూరు యూనివర్సిటీకి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునేలాగా స్వామి వాళ్ళకి ఆశీస్సులు అందించారు. ఆ విధంగా ఈ బివిఎస్ సాగర్‌ని కూడా స్వామి మాట్లాడమని చెప్పారు. ఈ 1976 సమ్మర్ కోర్స్ ఊటీలో జరగబోయే దాంట్లో. అప్పుడు సాగర్ గారు స్వామి నేను మాట్లాడలేను స్వామి అని చెప్పారట స్వామి. చెప్పిన తర్వాత అలాగే ప్రొఫెసర్ వికే గోకాక్ గారికి కూడా వారు ఈ పర్టిక్యులర్ సమ్మర్ కోర్స్‌కి ఇన్‌చార్జ్. వారికి కూడా చెప్పారట. నేను మాట్లాడానంటే నేను కాదు కదా నీకు చెప్పింది. స్వామి చెప్పారు. నువ్వు స్వామికే చెప్పుకో అన్నారట వారు. సరే మొత్తానికి స్వామికి విన్నవించుకున్నారు. స్వామి విన్నట్టుగా ఉన్నారు. సరే ఊటీ వెళ్ళేటువంటి రోజు వచ్చింది. అక్కడ బృందావనం నుంచి ఉదయమే బయలుదేరి వెళ్ళిపోయేవారు అందరూ గూడా. స్వామి ఎప్పుడు ఊటీకి వెళ్ళినా, కొడైకెనాల్ వెళ్ళినా, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, పుట్టపర్తికి వెళ్ళినా పొద్దున్నే బయలుదేరిపోయేవారు. అటువంటి సందర్భంలో తెల్లవారగట్ల పొద్దున్న బయలుదేరుతున్న సందర్భంలో స్వామి ఈ బివిఎస్ సాగర్‌ని గారిని పిలిచి "నువ్వు రా నా కారులో ఎక్కు" అని చెప్పి స్వామి వారిని పిలిచారట. అక్కడ ఆ సమయంలో స్వామి వెళ్తున్నటువంటి సమయంలో ముందరే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరెవరు ఏ కారులో కూర్చోవాలనేటువంటిది. ఎవరెవరు వస్తున్నారు సామాన్లు అవి సర్దేసుకొని రెడీగా ఉంటారు అందరూ కూడా, పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా. అయినటువంటి సందర్భంలో స్వామి బయటికి వస్తారు. వచ్చిన తర్వాత కారులో ఎక్కేటప్పుడు ముందర ఆయన్ని పిలిచి "రా నువ్వు నా కారు ఎక్కు" అని చెప్పి పిలిచారు. ఈయన లోపల సతమతమవుతున్నట్ట. అయ్యో! నేను స్వామికేమైనా ఈ మాట్లాడలేను అని చెప్పి ఆయనకేమైనా బాధ కలిగించానా అని సతమతమవుతున్నట్ట ఈయన. సతమతమవుతున్నటువంటి సందర్భంలో ఆయన స్వామి ఇలా పిలిచేప్పటికి సంభ్రమాశ్చర్యాలు. ఒకసారి ఆలోచించండి. స్వామి వారితో ప్రయాణం చేయడానికి వారిని ఆహ్వానించారు. వారిని రమ్మనమని ఆశీస్సులు అందించి కూర్చోబెట్టుకుని కారులో ఊటీ చేరేంత వరకు బెంగుళూరు స్వామి ఆశ్రమం నుంచి కాడుగోడి ఆశ్రమం నుంచి మధ్యలో బండిపూరి ఫారెస్ట్ అని అక్కడ ఆగుతారు.
బండిపూరి ఫారెస్ట్ అని దాని దగ్గర ఆగి అక్కడ లంచ్ అవి చేసి మళ్ళీ సాయంత్రానికి ఊటీ చేరతారు. అటువంటి సందర్భంలో కారు ఎక్కిన దగ్గర నుంచి ఊటీ దిగేంత వరకు కారులో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళతోటి పెద్దవాళ్ళతోటి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదైతే మీ అందరితోటి మాట్లాడబోతున్నానో ఆ విషయం గురించి స్వామి ఊటీ చేరేంత వరకు ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత ఊటీ చేరిన తర్వాత కిందకి దిగిన తర్వాత సాగర్ ఆయన్ని పిలిచి, సాగర్ నువ్వు మాట్లాడు రేపు సమ్మర్ కోర్సులో అన్నట్టు. అంటే స్వామి అని ఇలా చేతులు పెడితే, ఇప్పటిదాకా నేను చెప్పాను కదా రామాయణంలో నవవిధ భక్తవరేణ్యులు అని చెప్పి భక్తులకి సంబంధించిన భక్తవరేణ్యులు, దీని మీద నువ్వు మాట్లాడు అని చెప్పి కారు కిందకి దిగి ప్రొఫెసర్ వికే గోకాక్ గారిని చూసి సాగర్ విల్ స్పీక్ ఆన్ రామాయణంలో నవవిధ భక్తి మార్గ డివోటీస్ అని చెప్పారు స్వామి. అంతే, ఇంకా ఆయన ఆదేశం, రాముడు ఆదేశం, ఆయనకి వికే గోకాక్ గారు ఓకే అని చెప్పి ఈయన రెడీ అయిపోయి, ఈయన 1976 సంవత్సరంలో సమ్మర్ కోర్సులో మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో రామాయణంలో నవవిధ భక్తి అనేటువంటి క్యాప్షన్ పెట్టి పేరు పెట్టి ఈ వీరు 2022 సంవత్సరం నవంబర్ స్వామివారి జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక వేసిన దాంట్లో వారు వ్యాసంగా ఇది రాసినటువంటిది యథాతథంగా నేను అందుకనే మనకి స్వామి చెప్పినటువంటి 9 కోడ్ ఆఫ్ కాండక్ట్లో సాయి సాహిత్యాన్ని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట చదవమని చెప్పేసి మనకి 9 కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉంది. అటువంటి సందర్భంలో అది ఏదైతే ఉందో అలాగా నెమ్మదిగా నేను స్వామి విషయాలు, స్వామి మాటలు, వారి కరుణతో, వారి దయతో, వారి ప్రేమతో, అదేవిధంగా మీరందరూ చూపించేటువంటి ప్రేమతో మాట్లాడేటువంటి ఆ విషయాలన్నీ కూడా నేను పెట్టుకుంటూ ఉంటాను, దగ్గర చూసుకుంటూ ఉంటాను, నెమరు వేసుకుంటూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను. అటువంటి సందర్భంలో సనాతన సారథి చదువుతుంటే ఈ విషయం కనబడింది. సరే, వెంటనే నేను ఇది టాపిక్గా మాట్లాడడానికి నిర్ణయం తీసుకుని బివిఎస్ సాగర్ గారికి ఇన్ఫామ్ చేసి వారి అనుమతి తీసుకుని ఈ ప్రసంగాన్ని నేను చేయబోతున్నాను. రామాయణంలో నవవిధ భక్తి, దీనికి సంబంధించి మొట్టమొదటిగా వారు పూర్తిగా వారు ఏదైతే వ్యాసం రాశారో, సనాతన సారథిలో వ్యాసం రాశారో ఆ వ్యాసానికి సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా స్వామి కరుణ, ఏ విధంగా స్వామి కరుణ చూపించారు, ఆనాడు స్వామి సమ్మర్ కోర్సులో నా చేత పాఠ్యాంశంగా చెప్పిన విషయాన్ని, ఆ మాట్లాడించినటువంటి విషయాన్ని పాఠకులతో పంచుకునే, అంటే ఈ పర్టికులర్గా మీ అందరితో నేను ఈరోజు పంచుకునే భాగ్యాన్ని బివిఎస్ సాగర్ గారి ద్వారా నాకు లభించినందుకు, మీరందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మీ అందరికీ కూడా నా వైపు నుంచి అనేక సాయరాములు తెలుపుతూ, ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ టాపిక్లోకి మనం రామాయణంలో నవవిధ భక్తి అనేటువంటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్వామి చక్కగా ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తాను. ఇదంతా కూడా స్వామి ఆ విద్యార్థుల మధ్య జరిగినటువంటి సంభాషణ అంటే స్వామి పూర్తిగా ఈ టాపిక్ గురించి చెప్పడం జరిగింది వీళ్ళందరికీ, పర్టికులర్గా ఈయనకి బివిఎస్ సాగర్ గారికి. సీత, లక్ష్మణుడు, గుహుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, శబరి, జటాయు వీరందరిలోనూ అంతర్లీనంగా దైవత్వంతో తమ జీవత్వమును ఐక్యం గావించుకునే పవిత్ర భావనయే మనకు కనబడుతూ ఉంటుంది. తరచి చూస్తే ప్రతి ఒక్కరి భక్తి భావనలోనూ ఒక నిర్దిష్టమైన సేవా భావన ప్రస్ఫుటమవుతుంది అనేటువంటి దాంతో మొదలుపెట్టి ఎవరెవరు దీనికి సంబంధించి భక్తవరేణ్యులు, ఏ విధమైనటువంటి భక్తి మార్గానికి వీరు ఉదాహరణగా ఉన్నారు, ప్రతీకలుగా ఉన్నారని ఆ సాయి రామచంద్రుడు చెప్పిన విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. శ్రవణంకి సంబంధించి స్వామివారు సాయి రామచంద్రుడు చెప్పిన విషయాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు శ్రీరామనామం వినంతనే ఒడలు మరచి తన్మయుడయ్యేవాడు. అదేవిధంగా అందుకే హనుమ గురించి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని కీర్తిస్తాం. అంటే ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ హనుమ అంజలి ఘటించి తన్మయత్వంతో నిలిచి ఉంటారు అని అర్థం. ఆయన దృష్టిలో రామనామము రూపము కంటే వేరు కాదు. అందువలననే
ఆయన రామునికి నియర్ అండ్ డియర్ అయినాడు. రామనామమునే తన శ్వాసగా మలుచుకున్న మహాభక్తుడాయన. అనుక్షణం రామనామ స్మరణతో రామునితో తాదాత్మ్యం పొంది ధన్యుడైనాడు. నిజానికి అన్ని రకాల భక్తి భావాలను తనలో ఇముడ్చుకున్న పరిపూర్ణ రామభక్తుడు హనుమ. అతడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులందరూ చుట్టుముట్టారు. మీకు అందరికీ తెలుసు, సీతామ్మవారికి అన్వేషణకి వెళ్ళిన తర్వాత, లంకలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని రాక్షసులను చుట్టుముట్టి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అడిగినప్పుడు వారు చెప్పారట, దాసోహం కోసలేంద్రస్య, నేను రామచంద్రుని దాసుడును అని తను తాను శ్రీరాముని బంటుగా చెప్పుకున్నాడు. అతడు తలుచుకుంటే ఒక చేతితో లంకనంతటినీ నలిపివేయగలడు. అంతటి శక్తి ఉన్నప్పటికీ పరమశాంతముతో వినయ విధేతలతో జవాబిచ్చాడు. అదేవిధంగా వీరి గురించి శ్రవణం అనేటువంటి భక్తి మార్గానికి సంబంధించి హనుమంతుల వారిని పోల్చి ఆ భక్తవరేణ్యం గురించి చెప్తూ శ్రీరాములు చంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో మీకు అందరికీ తెలుసు, బహుమతులు ఇస్తుంటే అమ్మవారు ముత్యాల దండ ఇచ్చారని, ఆ ముత్యాల దండ ఒక్కొక్క ముత్యం కొరికి కింద పడేస్తున్నారని. అప్పుడు ఈ ఇచ్చినటువంటి దానికి సంబంధించి రామనామము లేనటువంటి ఏదైనా నాకు అనవసరం, నాకు వేస్ట్ అని చెప్పినటువంటి భక్తవరేణ్యుడు హనుమంతుడు. అదేవిధంగా అందరికీ అన్ని బహుమతులు ఇస్తున్నాము, నా హనుమకి ఏమి ఇవ్వాలి, ఒక్క బహుమతి కూడా ఇవ్వలేదే అంటేనే రామచంద్రమూర్తి వెళ్ళి వారిని కాగులించుకున్నారట. కాగులించుకుని గాఢంగా కాగులించుకుని, ఇదే నేను ఇచ్చేటువంటి, నన్ను నేనే నీకు ఇచ్చుకుంటాను హనుమ అని చెప్పేసి స్వామి శ్రీరామచంద్రమూర్తి వారిని గాఢంగా కాగులించుకున్నారట. అటువంటి సందర్భంలో సీత కేవలం భౌతికంగా స్పర్శ అందిస్తే, ముత్యాల దండ ఇస్తే అది బహుమానం ఎలా అవుతుంది? అప్పుడు రఘుపతి ఈ కార్యాన్ని నెరవేర్చిన కపి శిఖామణివి కాబట్టి నీకు అందరికీ ముత్యాన్ని ఇస్తున్నాను అని ఆవిడ ముత్యాల దండ ఇచ్చింది. ఆ విషయం గురించి కూడా మీకు తెలుసు. అమ్మా, ఏ ముత్యంలోనైనా రామనామం ఉందా అని కొరికి చూస్తున్నానమ్మా అని అన్నారు ఆయన. అటువంటి సందర్భంలో వజ్ర వైఢూరాలైనా ఏవైనా మరకత మాణిక్యములైనా నాకు సర్వత్రా రామనామమే వినిపించాలి, లేకపోతే అవి మట్టితో సమానం అని చెప్పి స్వామివారు అమ్మవారికి చెప్పినటువంటి సందర్భంలో ఆ రామచంద్రమూర్తి దివ్య పద సన్నిధిలో ఆయన హనుమంతుల వారు ఒక వెంట్రుక తీసి, చేతిపై గల వెంట్రుకను తీసి రాముని చెవి దగ్గర పెట్టాట. రాములో చంద్రమూర్తి చెవి దగ్గర పెడితే రామ్ 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 రామ్, రోమ్ రోమే రామ్ నామ్ అని చెప్పేసి చెప్తారు. అందుకని దేహమంతా రామనామంతో నిండిపోయిందని శ్రవణ భక్తికి ప్రతీకగా భక్తవరేణ్యుడు ఎవరైతే ఉన్నారో వారు హనుమంతుల వారి గురించి ఆ సాయి రామచంద్రుడు చెప్పడం జరిగింది. శ్రవణ భక్తికి ఉదాహరణగా హనుమంతుల వారిని. అదేవిధంగా నెక్స్ట్ కీర్తనం. ఈ కీర్తనానికి సంబంధించి స్వామి ఎవరి గురించి చెప్పారంటే గుహుడు గురించి చెప్పారు. కీర్తనంకి గుహుడుకి ప్రతీక భక్తవరేణ్యుడు అని చెప్పారు స్వామి. రాముని దర్శనం కలుగు వరకు రామనామ కీర్తనమే తన ప్రాణంగా భావించి ప్రార్థించిన మహాభక్తుడు గుహుడు. అతడు మీకు అందరికీ తెలుసు, గంగా నదీ తీరానికి వీళ్ళు ముగ్గురు చేరేటప్పటికీ రామచంద్రమూర్తికి గుహుడు ఏ విధంగా సేవ చేశాడు అనేటువంటిది నావ ఎక్కించుకుని నది దాటించాడని చెప్పేసని రామనామాన్ని స్మరిస్తూ రాముని గుణగణాలను కీర్తించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడు గంగా తీరమును చేరుకున్నట్టు తెలిసి వారి దర్శనంతో తన జన్మ ధన్యమైనదిగా భావించి ఆతిథ్య సత్కారములు సమర్పించి వారిని తన నావలో గంగా ఆవలిగట్టుకు చేరుస్తూ వారికి కలిగిన కష్టానికి కన్నీరు కారుస్తాడు. అది చూసిన రాముడు అనేక స్వాంతన వచనాలతో అతను ఊరడించి తన అనుగ్రహం కురిపిస్తాడు. అరణ్యవాసం ముగిసిన తరువాత రాములు వారు ఆకాశ మార్గాన అయోధ్యను చేరే సమయంలో తమ క్షేమ సమాచారం తెలుపుతూ గుహునకు సందేశం పంపడంలోనే గుహుని నామ సంకీర్తన మహిమ మనకు గోచరమవుతుంది. రామాయణము మానవాళికి అందచేసిన వాల్మీకి మహర్షి కూడా నిరంతర రామనామ కీర్తనంతో రామానుగ్రహానికి పాత్రుడై ధన్యుడైనాడు. ఇక్కడ మనకి ఈ కీర్తనకి సంబంధించినటువంటి ఈ నవవిధ భక్తి మార్గాల్లో కీర్తనకి సంబంధించి ఇద్దరిని ఉదాహరణగా స్వామి చెప్పడం జరిగింది. వారిలో ఒకరు గుహుడు, రెండవ వారు వాల్మీకి మహర్షి. ఈ గుహుడికి సంబంధించి శ్రీరాముడు చంద్రమూర్తి లంకా రావణాసుర సంహారం అయిన తర్వాత తిరిగి అయోధ్యకి
తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో గుహుడికి వర్తమానం పంపిస్తారట, నేను వెళ్తున్నాను, అయోధ్యకు చేరుతున్నాను. అటువంటి సందర్భంలో ఆ విధంగా రామచంద్రమూర్తి యొక్క రామనామాన్ని స్మరణం చేస్తూ ఉన్నటువంటి భక్తవరేణ్యుడు. అదేవిధంగా నవవిధ భక్తి మార్గాల్లో కీర్తన భక్తికి ప్రతీకగా నిలిచిన వారు గుహుడు. అదేవిధంగా స్వామి వాల్మీకి మహర్షి గురించి కూడా చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి కూడా ఈ కీర్తనం రామనామ స్మరణంతో వారు కూడా ధన్యులైనారు, రామానుగ్రహానికి పాత్రులైనారు అని చెప్పేసి రాము స్వామి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్మరణం, ఈ స్మరణ భక్తికి సంబంధించి స్వామి ఎవరు చెప్పారో తెలుసా అండి? భక్తవరేణ్యుడు అమ్మవారిని సీతామహాసాధ్విని చెప్పడం జరిగింది. సీతామహాసాధ్వి గురించి ఈ స్మరణం, నిత్య నిరంతర రామనామ స్మరణకు ఒక ఉదాహరణ సీతా సాధ్విమణి. సకల రాజ్య సుఖాలను కాదనుకుని ఆమె సతికి పతియే గతి అని నమ్మి శ్రీరాముని అనుసరించి అడవులకు వెళ్ళింది. అరణ్యవాస సమయమున కఠిన బాధలను కడు చిన్నవిగా భావించి ఆనందముతో అయోధ్య కంటే హాయిగా భావించి పతిని తృప్తిపరిచింది. రావణుడు ఆమెను అపహరించి అశోకవనం నిర్బంధించినప్పుడు సైతము రామ రూపము రామనామము తప్ప అన్య రూపములను స్మరణ చేయలేదు. అన్య రూపములను స్మరణ చేయలేదు. అటువంటి సందర్భంలో స్వామి స్మరణ భక్తికి ఉదాహరణగా అమ్మవారిని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామి ఈ విశేషాలని మనకందరికీ వివరిస్తూ అర్చన భక్తికి వచ్చేటప్పటికి శబరి గురించి చెప్పారు స్వామి. శబరి ఆ అమ్మ ఒక అనాథ స్త్రీ అని, గిరిజన స్త్రీ అని, ఆమె పరమ భక్తురాలని, ఆమె ఆశ్రమంలో ఆ రోజుల్లో అరణ్యాల్లో ఉన్న ఆశ్రమంలో అవన్నీ చక్కగా ఊడుస్తూ కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతూ ఇవన్నీ చేస్తూ ఆ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉండేదని. ఎక్కడైతే ఒకరోజు ఆమె ఎక్కడ ఉండేదంటే మతంగ మహాముని ఆశ్రమంలో ఈ సేవా కార్యక్రమాలు ఆవిడ నిర్వహిస్తూ ఉండేవారని. ఈ మతంగ మహాముని ఆశ్రమంలో చేస్తున్నటువంటి సందర్భంలో వారి కాయాన్ని వేడగోరి, అంటే వారు ఇంకా కైవల్యానికి వెళ్ళేటువంటి సందర్భంలో శబరిని పిలిచి, అమ్మా నా కాయాన్ని వేడాలని అనుకుంటున్నాను, నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది, అందువలన నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడే ఉండి సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉంటే నీకు కొంత సమయంకి రామచంద్రుడి వారి దర్శనం అవుతుందమ్మా. నీకు ఇక్కడికి వస్తారు, శ్రీరామచంద్రుడు అడవికి వస్తాడు, అతని సేవలు చేసి వారి పాద స్పర్శన ద్వారా ఈ ఆశ్రమాన్ని నువ్వు పవిత్రం గావించు అని చెప్పేసి ఆవిడకి చెప్పడంతో మతంగ మహాముని చెప్పిన తర్వాత ఆవిడ అక్కడే ఉండిపోయి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రామదర్శనం కోసం అర్రులు చాస్తూ కన్నులు కాచిన ఆ వృద్ధ కాయంతో ఆవిడ గడుపుతూ వచ్చినటువంటి సందర్భంలో ఆమె నోములు పండి, ఆమె చేసినటువంటి వ్రతాలు ఫలించి, ఆమె పూజలు ఫలించి శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామితోటి మతంగ మహాముని ఆశ్రమానికి వచ్చి ఆమె దగ్గర ఆ నడువులేనటువంటి ఆ సాధ్విమణి ఆ తల్లి దగ్గరికి వచ్చి కూర్చుని తర్వాత ఆవిడ తీసుకొచ్చినటువంటి నీళ్లు తీసుకుని ఆవిడ ఇచ్చినటువంటి ఫలాలు తిని ఆ నీరు తీసుకొచ్చి ఆవిడ స్వామి యొక్క పాదపద్మాల్ని కడిగి శిరస్సుపై ప్రోక్షణ చేసుకుందని, అదేవిధంగా ఆ నీరు తాగిందని, స్వామి నా కోరిక తీరిందని, ఇంకా నాకు శరణాగతి, నాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని ఆమె అడిగిందని, అదేవిధంగా అమ్మా నిన్ను చూశాను, నేను నీ గురించి విన్నాను, నిన్ను చూశాను అని చెప్పి రాములు వారు కూడా ఆమెతో చెప్పడం, ఆమె అందించిన ఫలాలు తినడం, నీ మనస్సు ఎంత మధురంగా ఉంటుందో ఈ ఫలాలు కూడా అంత మధురంగా ఉన్నాయమ్మా అని ఆ రామచంద్రమూర్తి అమ్మ శబరి మాతకి చెప్పడం. అదేవిధంగా లక్ష్మణుడు కూడా ఎంతో ఆనందపడి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో వీళ్ళిద్దరికీ రామలక్ష్మణులు ఇద్దరికీ అమ్మ సేవ చేసుకుందని, వారిద్దరికీ కూడా ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళు రాముడికి పెట్టి, రాముడికి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఇచ్చింది ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే స్వామి, నీ జీవిత వృక్షమందలి మనఃఫలములే ఇవి అని చెప్పారట శ్రీరామచంద్రమూర్తి స్వామి ఆ శబరిమాతకి. ఆ ఫలములు రుచి వర్ణిస్తూ తింటున్నారట. ఇలాగా వారిని చూసేటప్పటికి లక్ష్మణుడికి ఆనందం కలిగింట.
సీతావియోగం కలిగిన దినము నుండి రాముడు ప్రీతితో తనకు తాను అందుకొని ఫలమును భుజించినది తాను చూడలేదు. లక్ష్మణుడు ఎంతో బలవంతంతో రామునకు వలిచి అందించుచుండట చేత అదియు ఒకటో అర్ధమో తినుచుండనే కాని ఆకలి తీరునట్లు లక్ష్మణుకి తృప్తి కలిగించినట్లు తినలేదు. ఈనాడు ఈ శబరి చెట్టు చెట్టు కింద పడిన ఫలములను రుచి చూచి మట్టి తుడిచి పరిశుద్ధముగా మధుర ఫలములనే దాచిపెట్టి రాముని నిమిత్తమై నిత్యము ఎదురు చూచి కడకు రామప్రసాదమనే భావనతో తాను ఆరగించి తిరిగి కొత్త ఫలములను ఏరి దాచి ఉంచేది. ఆ అలవాటుతో శబరి ప్రేమ రసమును ఆ ఫలరసముతో ఏ ఏకపరచుటము చేత అతి మధురముగా ఆ ఫలములు రామచంద్రుడు ప్రీతితో తృప్తి తీరా ఆరగించుచున్నాడని లక్ష్మణుడు అమిత ఆనందపడెను. శబరి భక్తికి మెచ్చుకొనెను. మీకు అందరూ గమనించే ఉంటారు. మీరు అందరూ కూడా రామాయణం చదివినటువంటి వాళ్ళే, అందరూ రామాయణం తెలిసినటువంటి వాళ్ళే. ఆ సీతా వియోగంతో ఎంతో బాధ చెందినాడని రామచంద్రమూర్తి ఆహార అన్నపానాదులు మానేశారని, అదేవిధంగా లక్ష్మణుడు ఈ రోజున శబరిమాత ఇస్తున్నటువంటి ఆ ఫలాల్ని స్వామి తింటూ ఆవిడ మెచ్చుకుంటున్నాడని, ఆ రుచిని మెచ్చుకుంటున్నాడని అమిత ఆనందపడ్డాడని సాయినాథుడు సాయిరామచంద్రుడు తెలియజేసినటువంటి సందర్భం. అప్పుడు స్వామి శబరి 2 చేతులు జోడించుకుని, ఓ రామ, నేను మందమతిని, అజ్ఞానిని, అశక్తురాలను, తెలివితేటలు శూన్యము, తపశ్శక్తి లేదు. ఇట్టి నన్ను ఆదరించి ఆనందమందించిన నీ కరుణ అపారము అని అనేక విధముల రామచంద్రుని ప్రేమ దయలను వర్ణించుచూ చెప్పుచూ వచ్చెను. ఈ మాటలు వింటున్న రాముడు శబరి శిరస్సు నిమురుతూ, అమ్మా, నాకు భక్తి ఒక్కటే ప్రధానము గాని అన్య విద్యలు, తెలివితేటలు, జన్మ వంశాలు లేను, లెక్క చేయను. సమస్త తపశ్శక్తుల కంటే ప్రేమపూర్వకమైన భక్తియే నాకు మధురము. నేను దానిని మాత్రమే ఆశింతును. జలము లేని మేఘం వలె, పాలివ్వని గోవు వలె భక్తి లేని మనుజుడు ఎంతటి వాడేనను నాకు భగవత్ ప్రీతికి అతి దూరమైన వాడే. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ స్వామి సాయిరామచంద్రుడు చెప్పినటువంటి విషయం, జలము లేని మేఘము, పాలివ్వని గోవు, భక్తి లేని మనుజుడు. ఇవి ఒక్కసారి మనం అవగాహన చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఎంతటి వాడైనా, ఇవన్నీ లేనివాడు ఎవడైనా సరే నాకు అనవసరము, భగవత్ ప్రీతికి దూరమైన వాడే ఇవి లేకపోతే అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. ఓ శబరి, నవవిధ భక్తి మార్గములందు ఏ మార్గము అవలంబించినా చాలు. అయితే నీవు నవవిధ భక్తి మార్గములను అవలంబించితివి. ఇక నీకంటే అధికులు నాకెవరునూ కనిపించటలేదు. హృదయస్థానము నుండి వచ్చిన ప్రవహించుచున్న నీ నిర్మల, నిశ్చల, నిస్వార్థ ప్రేమ ప్రవాహమే నన్ను అన్ని విధములుగా తృప్తిపరచను. స్వప్నమందైనను నీవు పరులను దూషించలేదు. ఇట్టి స్వచ్ఛ చిత్తము కంటే మించిన చిత్తము వేరొకటి లేదు. మంచికి పొంగి చెడ్డకు కృంగి కృషించేటువంటి చెంచల స్వభావంకు నీవు అతి దూరము. నీవు అన్ని విధములా ధన్యురాలు అని కొనియాడినాడు. శబరి ఇచ్చిన రేగు పండ్లను రామచంద్రుడు పరమ ప్రీతితో ఆరగించి ఆమెకు జ్ఞానబోధ చేసి తనలో లీనమనర్చుకున్నాడు. రామభక్తులలో హనుమంతుని తరువాత శబరియే అట్టి అధికార స్థానం అందుకొనెను. ఈ సందర్భంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, స్వామి మనకి చూపించినటువంటి, తాను చేసి సూచించి చేసి ఆచరించినటువంటి కార్యక్రమాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిత్యము పాటించాలనేటువంటిది అంతర్లీనంగా ఉన్నటువంటి బోధ, స్వామివారి యొక్క బోధ. ఈ నవవిధ భక్తి మార్గాలు, రామాయణంలో నవవిధ భక్తి మార్గాలు పొందినటువంటి భక్తవరేణ్యుల గురించి మనం తెలుసుకుంటున్నాం. అటువంటి సందర్భంలో దాస్య భక్తి గురించి మనకి, మీరందరూ దాస్యభక్తి అనేటప్పటికీ వెంటనే దాసోహం కోసలేంద్రస్య హనుమంతుడు అనుకుంటారు. కానీ స్వామి ఆ సాయిరామచంద్రుడు ఎవరి గురించి చెప్పారంటే, ఈ దాస్య భక్తికి భక్తవరేణ్యుడు లక్ష్మణుడు గురించి చెప్పడం జరిగింది స్వామి. పరాకాష్ఠ, దాస్యభక్తికి పరాకాష్ఠ లక్ష్మణుడు. ఇక్కడ ఎందుకోసం వారు సాయిరామచంద్రుడు లక్ష్మణుని గురించి చెప్పారు అంటే, సకల రాజ్య భోగాలను ఆయన త్యజించి, అవసరం లేదు ఆయనకి, ఆయన్ని వెళ్ళమని లేదు అడవికి, రాముణ్ణి వెళ్ళమన్నారు. రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలన్నారు, కానీ లక్ష్మణుడు, సీత అందరూ వెళ్ళాలని చెప్పి అక్కడ కాదు. కానీ అన్నగారితో కలిసి ఉండేటువంటి ఆ తమ్ముడు కట్టుకున్న భార్యను కూడా వదిలిపెట్టి, రాజ్యభోగాలను వదిలిపెట్టి, ఆ సీతారాముల వారి యొక్క సేవలో
నిమిత్తమై వనవాసం కేగినటువంటి లక్ష్మణుడికి ఆయన భక్తి ప్రపత్తులను ఎంత కొనియాడినా తక్కువేనట్టు చెప్తూ వారిని దాస్య భక్తికి ప్రతీకగా స్వామి చెప్పడం జరిగింది. అతని దాస్య భక్తికి ఇలాగా నిరంతరం స్వామివారి సేవలో ఉండేటువంటి ఆ లక్ష్మణు యొక్క దాస్య భక్తికి అర్థం పడుతుందని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అక్కడ ఈ పర్టిక్యులర్ లక్ష్మణు యొక్క దాస్య భక్తి గురించి చెప్తూ స్వామి వారు వనవాసంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ పర్ణశాల ఒకటి నిర్మించు మనం అందరం ఉండడానికి అని చెప్పేసి, అన్నా పర్ణశాల ఎక్కడ నిర్మించాలో తెలుపు అన్నట్ట రామచంద్రమూర్తి తోటి. సాయిరామ్ అండి, ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా డౌటా? సాయిరామ్, నాకు మొబైల్లోంచి మాట్లాడుతున్నాను, పూర్తిగా పేర్లు రావు నాకు. చెలసాని హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, సాయిరామ్, రైట్. అంత ఆయన పర్ణశాల నిర్మించమని అడిగితే అప్పుడు ఈయన అన్నట్ట, నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించు అన్నట్ట శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఇంకా ఆయన గుండెలు పగిలేలాగా ఏడుస్తూ లక్ష్మణునికి ఈ మాటలు శూలంతో పొడిచినట్టు అనిపించింది. అన్నా, నేనేం పాపం చేశాను? ఇలాంటి పదాలను ఉపయోగిస్తున్నారేంటి మీరు? నాకంటూ ఒక ఇష్టం ఉందా? నేను మీ దాసుడను, తమ ఆజ్ఞను శిరసావహించేవాడను. అంతేకాని నా ఇష్టం ఉన్నటువంటిది నాడు కానీ నేడు కానీ ఏనాడు కానీ లేదు అన్నాడు. అది అతని దాస్యభక్తికి పరాకాష్ఠగా చెప్పవచ్చని స్వామి లక్ష్మణుని ఉదాహరణగా, ప్రతీకగా, దాస్యభక్తికి ప్రతీకగా భక్తవరేణ్యుని గురించి స్వామి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన లక్ష్మణస్వామి పరస్త్రీలను కన్నెత్తి చూసేవాడు కాదని, అదేవిధంగా కడకు సీతామాతను కూడా సరిగ్గా చూడలేదని, నిత్య ప్రాతకాలం నమస్కరించినప్పుడు పాదములు మాత్రమే దర్శించిన వాడని. ఇప్పుడు మీకు ఈ ఎక్కడ సందర్భం వచ్చిందంటే, చిత్రకూట పర్వతం దగ్గర సీతామ్మవారి నగలని చెప్పి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ నగలను చూస్తూ, లక్ష్మణ, ఈ సీత నగలివి గుర్తించగలవా నువ్వు అని చెప్పేటప్పటికి, మిగతా నగల గురించి నాకు తెలియదు స్వామి, కాలి అందెలు తప్ప మిగిలినవేవి నాకు తెలియవు స్వామి అని చెప్పడం. అటువంటి నిర్మల చిత్తుడు లక్ష్మణుడు. ఇటువంటి గుణవంతుడొకటి చేతనే రాముల సన్నిధిని సంపాదించను. నిర్మలమైనటువంటి చిత్తం కలిగిన వాడు లక్ష్మణస్వామి. ధనము కంటే, పదవి కంటే గుణమే దైవ సన్నిధికి తగిన బలము అని లక్ష్మణుడు తన జీవితమున నిరూపించను. ఇక్కడ స్వామి సాయిరామచంద్రుడు అనేక ఉదాహరణలు చెప్తూ, ఈ ఉదాహరణలో భాగంగా యుద్ధానికి సంబంధించినటువంటి ఆ ఉదంతాన్ని కూడా ఒకటి స్వామి చెప్పడం జరిగింది. యుద్ధములో మూర్ఛిల్లిన లక్ష్మణుని చూసి రాముడు విచలితుడై విలపిస్తూ, ఈ లోకంలో వెతికితే నాకు కౌశల్య వంటి తల్లి అయినా లభించవచ్చు, సీత వంటి భార్య అయినా లభించవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు, మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని లక్ష్మణుని యొక్క తమ్ముడు, సోదరుడు లభించడు అని చెప్పడంతో ఇటువంటి లక్ష్మణుని యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా ఎప్పుడు అన్నమాటకు ఎదురు చెప్పని లక్ష్మణుడు శ్రీరామి పట్టాభిషేక సమయంలో యువరాజు పదవిని కాదని రామసేవయే తనకు అత్యంత విలువేదని విన్నగించుకొని తన భక్తిని చాటుకున్నాడు. అసలు బాల్యము నుండియే లక్ష్మణుడు రాముని నెడవలి అనుసరిస్తూ వచ్చాడు. రాముడు లేకుండా తాను భుజించేవాడు కాదు, నిద్రించేవాడు కాదు. తన సర్వస్వము రాముడే అను విశ్వాసమును అతడు హృదయమునందు భద్రపరుచుకున్నాడు. ఇలాగా నేను ఇందాక మీ అందరితో చెప్పినట్లుగా ఇక్కడ కైకేయి మాత అడిగినటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో అది రాముడి వనవాసం అని చెప్పి అడిగింది, కానీ లక్ష్మణుడు కూడా వెళ్ళాలి అనేటువంటి నిర్దిష్టమైనటువంటి కోరిక లేదు. అందువలన ఆ కోరికని ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తిని వదిలిపెట్టక వారితో పాటే ఉండి మొత్తం అరణ్యవాసం యుద్ధ సమయంలో అంతా ఉన్నటువంటి లక్ష్మణ స్వామి దాస్యభక్తికి ప్రతీకగా స్వామి ఆ రోజున శ్రీరామచంద్రమూర్తి సాయిరామచంద్రుడు చెప్పడం జరిగింది. ఇక సఖ్యభక్తి అనగానే మనకందరికీ ఎవరు గుర్తొస్తారంటే, సాయిరామచంద్రుడు చెప్పినటువంటి వారు ఎవరు మనకి ఉదాహరణగా చెప్పారంటే, ఒక్క నిమిషం అండి.
సఖ్యభక్తికి ఉదాహరణగా, ప్రతీకగా శ్రీరాముని సుఖమే తన సుఖంగా, వారి కష్టమే తనదిగా భావించి సీతాన్వేషణలో తన వారందరితో కలిసి విశేషంగా సేవ చేసి తన భక్తిని నిరూపించుకున్న శ్రీరామ సఖుడు, వానర నాయకుడు సుగ్రీవుడు. సుగ్రీవుడి గురించి, సఖ్యభక్తి గురించి చెప్పడం జరిగిందండి. వారధి నిర్మాణంలోను, యుద్ధ సమయంలోను శ్రీరామునికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ రాముల వారికి భక్తితో, ఆనందంతో సేవలందించి ధన్యుడైనాడు. అందువల్లనే శ్రీరామ పట్టాభిషేక సమయంలో శ్రీరాముడు అతనికి ప్రత్యేక హోదాను కల్పించి సత్కరించాడు. సఖ్యభక్తికి ఉదాహరణగా మనకి స్వామి సాయి రామచంద్రుడు చెప్పినటువంటి ఆ భక్తవరేణ్యుడు ఎవరు అంటే సుగ్రీవుడు. ఒక్కసారి మీరు ఆ అవగాహన చేసుకుని వెనక్కి వెళ్ళి ఆ రామాయణంలో సుగ్రీవుని యొక్క పాత్రని, రామచంద్రమూర్తితో కలిసి ఉన్నటువంటి అతని యొక్క పాత్రని మనం అన్వయించుకుంటే, అవి ఒకసారి విశ్లేషించుకుంటే సాయి రామచంద్రుడు సఖ్యభక్తికి సుగ్రీవుడిని ఉదాహరణగా, ప్రతీకగా నిలిపాడు. ఎందుకు నిలిపాడు అనేటువంటి దానికి మనకు అందరికీ అవగతమవుతుంది. అటువంటి సందర్భంలో కూడా ఉండి, శ్రీరామచంద్రమూర్తి కూడా ఉండి వారికి అన్ని విధాలుగా చేయూతనిచ్చి తన వానర సైన్యం అంతటితో కూడా ఆ అమ్మవారిని వెతకడంలోను, వారధి నిర్మాణంలోను, అదేవిధంగా యుద్ధంలోను, రామరావణ యుద్ధంలోను అన్ని చోట్ల కూడా ఉండి, లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలోను అన్ని విధాలుగా కూడా ఉండి శ్రీరామ పట్టాభిషేకం దాకా ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి, వానరరాజు సుగ్రీవుణ్ణి స్వామి సాయి రామచంద్రుడు సఖ్యభక్తికి ఉదాహరణగా, ప్రతీకగా, భక్తవరేణ్యుడిగా చెప్పడం జరిగింది. ఆత్మనివేదనం గురించి మనకి ఉదాహరణగా స్వామి భక్తవరేణ్యుడు గురించి ఎవరి గురించి చెప్పారంటే, మనకి స్వామి చెప్పినటువంటి వారు పక్షిరాజైన జటాయు అండి. మనం అందరికీ అవగాహన వచ్చేసి ఉంటుంది, ఆలోచన వచ్చేసి ఉంటుంది, అవగాహన అయి ఉంటుంది అందరికీ కూడా. జటాయువు ఆత్మనివేదనం చేసిన భక్తులలో అగ్రగణ్యునిగా పక్షిరాజైన జటాయువు రామాయణంలో గోచరిస్తాడు. సీతామాతను అపహరించి లంకకు తీసుకుని వెళ్తున్న రావణ్ణి అడ్డగించి తన శక్తినంతా ధారపోసి పోరాడుతాడు. ఆ పోరాటంలో రావణుడు అతని రెక్కలను ఖండించగా తీవ్రంగా గాయపడి నేలకూడతాడు. అయినను తన కొన విపురుతో శ్రీరాముని రాకకై వేచి ఉండి సీతాపహరణ వార్త తెలిపి శ్రీరాముని ఒడిలో ప్రాణాలు విడుస్తాడు. అతడు చేసిన సహాయానికి, త్యాగానికి కృతజ్ఞతగా ఒక్కటి అర్థం చేసుకోండి. ఎంత జన్మ ఎత్తినా, ఎంత చేసినా, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రాప్తోహం ప్రాప్త కర్మాన ప్రాప్తాత్మ ప్రాప్త సంభవ. స్వామివారు మనకి చెప్పినటువంటి శ్లోకం అనుసరణీయం, ఆచరణీయం, ఎప్పుడూ మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ప్రాప్తోహం ప్రాప్త కర్మాన. మనకి అందరికీ కూడా మన అష్టోత్తర శతనామ పూజా విధానంలో దాంట్లో మనకి ఒక శ్లోకం ఉంటుంది. పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అనేటువంటి శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చదువుతుంటే స్వామి ఒక 60 ఏళ్ల క్రితమే భజన హాల్లో పద్మనాభ శాస్త్రి గారు చదువుతుంటే వారిని ఆపు చేసి, పద్మనాభ శాస్త్రి, ఈ రోజు నుంచి ఈ శ్లోకాన్ని ఇలా చదవద్దు, మీరెవ్వరూ పాపులు కాదు, ప్రాప్తోహం ప్రాప్త కర్మాణ ప్రాప్తాత్మ ప్రాప్త సంభవ అని చదవమని చెప్పి స్వామి 60 సంవత్సరాల క్రితమే ఈ శ్లోకాన్ని మార్పు చేసి చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో స్వామి చెప్పినటువంటి, సూచించినటువంటి, ఆజ్ఞాపించినటువంటి ఈ శ్లోకాన్ని మా నాన్నగారు అష్టోత్తర శతనామ పూజ చేసుకున్నటువంటి సందర్భంలో వారు మా చిన్నప్పుడే ఈ శ్లోకాన్ని ప్రాప్తోహం ప్రాప్త కర్మాన అని చెప్పించేవారు మా అందరి చేత. అటువంటి సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకుని, ఈ ప్రాప్తాలు అనేటువంటివి స్వామి యొక్క నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని, ఈ ప్రాప్తం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరికి ఈ ప్రాప్తం జటాయువుకు సంబంధించినటువంటి సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి దశరథ మహారాజు మరణించినప్పుడు వారి భౌతిక కాయానికి ఆ కర్మకాండాల క్రియలు చేయనటువంటి శ్రీరామచంద్రమూర్తి జటాయువుకి ఆ దహన సంస్కారాలు చేసి, అంతిమ సంస్కారాన్ని చేసి, జటాయుకి స్వయంగా తాను నిర్వహించి ఆ జటాయుకి సద్గతిని పొందేలాగా చేశారు అని చెప్పి స్వామి సాయి రామచంద్రుడు చెప్పడం జరిగింది. భగవంతుని సేవలో తనను తాను మరిచి భగవత్ కార్యమునకై జీవితమును ధారపోసే ప్రతి భక్తుని పట్ల భగవంతుడు తన ప్రేమను, కరుణను, అనుగ్రహాన్ని ఈ విధంగా కురిపించగలడనే సత్యానికి నిదర్శనంగా రామాయణంలో ఈ సన్నివేశం
మనకు బోధిస్తుంది. ఈ విధంగా స్వామి ఆత్మ నివేదనానికి సంబంధించి జటాయువుని ఉదాహరణగా మనకి ప్రతీకగా, భక్తవరేణ్యుడిగా ప్రతీకగా మనకి స్వామి చెప్పినటువంటి ఈ సందర్భంలో రామాయణంలో నవవిధ భక్తి మార్గాలకి ఎవరెవరైతే ప్రతీకలుగా ఉన్నటువంటి నవవిధ భక్తి మార్గాలకి ప్రతీకలుగా ఉన్నటువంటి వారిని గురించి, ఆ భక్తవరేణ్యు గురించి స్వామి ఆ సాయి రామచంద్రుడు తన విద్యార్థులకి చెప్పినటువంటి విషయాన్ని, ఆ విద్యార్థి 1976 సంవత్సరం సమ్మర్ కోర్సులో తను మాట్లాడబోయేటువంటి టాపిక్గా ఇది తీసుకుని మాట్లాడిన తర్వాత అది వ్యాసంగా రాసి సనాతన సారథికి పంపిస్తే, ఆ సనాతన సారథిలో నవంబర్ 2022 నవంబర్ స్వామివారి యొక్క జన్మదినోత్సవ ప్రత్యేక సంచికలో రామాయణంలో నవవిధ భక్తి అనే పేరుతోటి ఈ వ్యాసాన్ని పొందుపరిచినటువంటి సందర్భంలో ఈ ఈ ఈ అంశం గురించి మీ అందరితో మాట్లాడుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించిన స్వామికి, అదేవిధంగా మా సోదరులు లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా అహం సత్యబోధక కుటుంబ సభ్యులు ఆన్లైన్ మాధ్యమంలో జాయిన్ అయినటువంటి సాయి కుటుంబ సభ్యులు అందరికీ కూడా అనేక సాయిరాములు తెలుపుతూ, ఆఖరుగా ఈ విధంగా రామాయణంలో నవవిధములైన భక్తి మార్గములకు ప్రతీకలుగా నిలిచిన భక్తాగ్రేసరులు లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. నర రూపంలో ఉన్న నారాయణ్ని గుర్తించి సేవించి ధన్యజీవులైనారు. మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే అనే నిత్య సత్యం వీరి ద్వారా మనకు గోచరమవుతూ ఉంటుంది. రామాయణంతో పాటు వీరి భక్తి ప్రపత్తులు చిరస్మరణీయమైన తరతరాలుగా, యుగ యుగాలుగా మానవాళికి స్ఫూర్తినందిస్తున్నాయి. అందువలనే భగవాన్లు మనకు ఉపదేశించింది ఏంటంటే, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని మనకు వరం, అభయం ప్రసాదించి మనందరికీ భక్తి మార్గంలో ఉండే ముక్తి రహస్యాన్ని ఉపదేశించారు ఆ సాయి రామచంద్రుడు. జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ సార్, ఒక చిన్న సందేహం సార్. మీరు ఈ పరంపరలో వందనం చెప్పడం మర్చిపోయినారు సార్. వందనం సార్. ఓకే సార్, ఐ విల్ స్పీక్. దాని తర్వాత మీరు మాట్లాడండి. సాయిరామ్ చెప్పండి. ఓకే బ్రదర్, ఐ విల్ స్పీక్ ఫ్యూ మినిట్స్, దెన్ యూ కెన్ కంటిన్యూ. ప్లీజ్ మాట్లాడండి. ఓకే, మా బ్రదర్ ఏడే చెప్పాడు తర్వాత సార్ అవన్నీ, కానీ థ్యాంక్ యూ బ్రదర్. నాకు మంచి అవకాశం ఇచ్చావు. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టుడే. మళ్ళీ యాక్చువల్గా ఐ వాంట్ టు బీ సైలెంట్ అన్న. ఒక్కరోజు అసలు మాట్లాడను, పెద్దలు కూడా ఇప్పాను. రామాయణం మాట్లాడిన తర్వాత నేను లోపల నుంచి నాకు ఉత్సాహం వచ్చింది అనమాట. రీసెంట్లీ భారతీయుల చిరకాల వాంఛ అంటారు, ఎన్ని రకాల కబుర్లు చెప్తారు వాళ్ళు కావాల్సిన దాని గురించి. అయోధ్య అంటే స్వామి ఎక్కడ చెప్పాడో తెలుసు. ప్రతివాడి దగ్గర అయోధ్య ఉంటుంది. సరే, లెట్ ఇట్ బి. వాళ్ళు చిరకాల వాంఛ తీరింది, ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఆ అయోధ్య రాముడి ప్రతిష్ట సందర్భంగా స్వామి హెస్ గివెన్ ఏ థాట్. అక్కడ 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రతిష్ట జరిగితే we discussed all the important roles of Ramayana narrated by Bhagavan at various occasions. ఒక 30 రోజులు సత్సంగం చెప్పానన్న. అయోధ్య రామ మందిరం దగ్గర స్టార్ట్ చేసి 30 days ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వాట్ స్వామి narrated. ఎవడో రాసింది కాదు. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు టాపిక్ ఎన్నుకున్నప్పుడు నాకు ఆనందం కలిగింది. రెండో మాట చెప్పావు, హనుమంత్. స్టార్ట్ విత్ హనుమ. ఆ ఎపిసోడ్ నువ్వు ఆలింగనం అనేది నేను ఇక్కడ చెన్నైలో వచ్చిన తర్వాత నామస్మరణాన్ని ఒక 40 నిమిషాలు నాటికి వేయించాను బ్రదర్. 42 క్యారెక్టర్లు, 4 యుగాలు, 2 వ్యాన్లో పిల్లలు తీసుకెళ్లాను. వాళ్ళకి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. ఇంగ్లీష్ లో స్క్రిప్ట్ తయారు చేశాను. 100 పేజీలు నాటకం వేస్తే మా మేడం నీకు పిచ్చే అని వేసి, నాది పిచ్చే. నా పిచ్చే ఎవరికి ఎక్కదు. భారతి గుంటూరు, నువ్వు తప్పట్లు చేతులు నింపడితే భారతి ప్లీజ్. 30 నిమిషాలు ప్రోగ్రామ్ ఇస్తే జిల్లా ప్రోగ్రామ్ అన్న. మధ్యలో నవవిధ భక్తి మార్గాల మీద
మొత్తం టోటల్ డ్రామా 2 అవర్స్ అయితే అందులో స్మరణ భక్తి మాకు ఇచ్చింది 15-20 నిమిషాలు. దానికి నేను ఓకే. 100 ఓకే. పేజీలు స్క్రిప్ట్ రాశాను. దెన్ ఐ ఆస్క్డ్ మై డీపీ. ఆ 100 పేజీలని 32 ఓకే. పేజీలు కుదించాను. నా అంతకంటే కాలేదు. ఓకే. సో ఐ ఆస్క్డ్ హిమ్ ఓకే. ఎక్స్ట్రా 15 మినిట్స్ అంటే మీ పిల్లలు స్వామి పిల్లలుగా తీసుకోమని. అది 4 యుగాల్ని 42 క్యారెక్టర్లు ఈ స్మరణ భక్తులు చూపించినప్పుడు నువ్వు చెప్పిన ఎపిసోడ్ అన్నమాట. ఆ! ఆంజనేయ స్వామి, రామచంద్రమూర్తి. ఓకే. దట్ ఆలింగనం. ఆలింగనం. ఓహ్! అక్కడ అన్న యెస్. అన్న యెస్. ఆలింగనం అంటే అన్న బ్రదర్, ఇక్కడ ఆలింగనం అంటే ఎంత చెప్పండి. అద్భుతంగా ఎంత చెప్పండి. అద్భుతంగా ఉంటుందో అన్న. మ్యూట్ చేసుకో అన్న, రీసౌండ్ చెప్పండి. వస్తుంది. మ్యూట్ చేయండి మీరు, రీసౌండ్ చేస్తా. వస్తుంది. ఓకే. చేస్తున్నా. ఇక్కడ ఆలింగనం అంటే దోస్ హు హావ్ దిస్ ఎక్స్పీరియన్స్, అంటే ఆలింగనం ఎక్స్పీరియన్స్ లేనివాడు ఎవడు లేడు. ఆ ఆలింగనాలు కాదు. రామచంద్రమూర్తి హనుమంతుడికి పొందిన ఆలింగనం ఎలా ఉంటుందో ఐ హ్యాడ్ ది ఎక్స్పీరియన్స్ ఆన్ January 5th, 2028 ప్రశాంతి నిలయం, పూర్ణచంద్ర ఆడిటోరియం. నా బాల వికాస్ స్టూడెంట్ ఉత్తమ విద్యార్థిగా సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నువ్వు కూడా ఉన్నావు. సత్యసాయి విద్యా విహార్లో గంగా పెడతలో మా మేడం మా సాంబమూర్తిని అనౌన్స్ చేసి పిలిచారు. ఆ రోజు నా సన్మానం మా సోదరుడు కూడా ఉన్నాడండి. బాల వికాస్ ఉద్యమంలో బాగా సీనియర్ గా ఉన్న సన్మానం చేసిన రోజు ఈ ఫోటోలను తీసింది నన్ను. హీ ద రియల్ ఫస్ట్ స్టూడెంట్ అండి బాల వికాస్ దగ్గర నుంచి. ఆ సాంబమూర్తి పూర్ణచంద్ర ఆడిటోరియంలో అనర్గళంగా 15 నిమిషాలు అన్ని వేల మంది సభికుల్లో తెలుగులో మాట్లాడిన తర్వాత ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండే గారు నన్ను దగ్గర పిలిచి మీ స్టూడెంటా అని నన్ను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. బ్రదర్, ఆలింగనం చేసుకోండి, ఏదో టచ్ చేసి ఈ కెప్ట్ మీ లైక్ దట్. ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి, రామచంద్రమూర్తి అలాగా 2 నిమిషాలు ఆయన హృదయంలో భావాలు నా ఆలింగనం అంటే. అక్కడ మా దగ్గర తెలంగాణలో ఒక పండుగకి గుండెలకు గుద్దుకు చేస్తారు. అదేదో పండుగ, గుండెలు బయలిపోతాయి గుద్దుకోవటం. వాళ్ళకి తెలుస్తా అది ఏ మైకంలో గుద్దుకుంటారో తెలుస్తా అది. గుద్దుకోవడం అంటే గుండెలు హత్తుకోవాలి కానీ గుండెలు గుద్దుకోవడం కాదు. ఇక్కడ ఒక మాట నేను చెప్తానన్నా. గుహుడు మాట వచ్చినప్పుడు ఒక సినిమాలో రాశాడు, అందరినీ దరిచేర్చే ఆ రాముడే అద్దరినీ చేర్చమని అడుగుతున్నాడే, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దరి చేర్చక వచ్చావా హైలేస్సా. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు అద్భుతమైన సినిమా ఆయన రామాయణంలో. ఇక 3వ క్యారెక్టర్ శబరి గురించి చెప్పావున్నా, అద్భుతంగా చెప్పిన తర్వాత స్వామి ఒక మాట అంటారన్న. ఆ శబరి అంటేది రామచంద్రమూర్తి, నాకు చదువు లేదు, సంజయ్ లేదు, జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదు, అసలు నాకేమి కల్చర్ తెలియదు అంటే, అమ్మా నేను ఇవేమి చూడను, నువ్వు అన్నట్టుగా నేను భక్తి మాత్రమే చూస్తాను. ఓ శబరి నీ దగ్గర అంటే, శబరి అంటే కేటగిరైజేషన్ లో ఒక భక్తి పెట్టాము శబరికి మనం, అర్చన భక్తి అని చెప్పి. ఓ శబరి, నీకు మొత్తం నీ దగ్గర 9 నవవిధ భక్తి మార్గాలు నీ దగ్గర మూర్తి ఇచ్చిన మూర్తివి, నువ్వు సామాన్యురాలు అంటాడు రామచంద్రమూర్తి అన్న. ఇక్కడ అంటే మహర్షులకు ఎంతటి పవర్ ఉంటుందో నీ మాటల్లో చెప్పావన్నమాట. అప్పటికి రామచంద్రమూర్తి ఇంకా అయోధ్యవాసం మొదలు పెట్టలేదు, పుట్టాడో లేదో తెలియదు. రామచంద్రుడు ఇక్కడికి వస్తాడు, ఈ వెయిట్ ఫర్ ద డూయింగ్ లైక్ దట్. అరే ఎప్పుడో వస్తాడు, ఒక అరగంట లేట్ అయితే నేను అగ్గిమీద అరే 9:30కు వస్తున్నాడు, వాడికి పని లేదా నాకు పని లేదనుకుంటాడు అని పెద్ద వాళ్ళు కూడా. మన పెద్ద డైరెక్టర్ వస్తే కూడా అందుకని ½ an hour లేట్ అయితే వీడియో. అటువంటిది ఎన్ని రోజులు సేమ్ డ్యూటీ అలాగనే సేవ చేసుకుంటూ, అలాగనే పళ్ళు ఏరుకుంటూ నిరీక్షించి అయ్యో రాలేదే అని మరి విసుగు చెందిందో లేదో తెలియదు. ఈ వెయిటెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్ లైక్ దట్. అంటే మహర్షులకి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఎలా ఉంటుందో అప్పటికి రాముడు పుట్టాడో తెలియదు ఏం చెప్పినప్పుడు. మరి మనం మేము అనుకున్నాం ఆయన ఎవరో చిన్నప్పుడు 7 సంవత్సరాల ప్రాయంలో 40 రోజులు చేసినా అప్పుడు స్వామి పుట్టలేదుట. అసలు రమణ మహర్షి శిష్యుడు అసలు ఆయన ఈ 7 days 40 రోజులు చేసినప్పుడు గణపతి హోమం చేసి స్వామి నాట్ బోర్న్.
మరి స్వామి పుట్టినప్పుడు ఎలా తెలిసింది ఆయనకు ఆ అచ్యుతానందం ఏదో స్వామి అనమాట. ఇంకో మాట చెప్పావు, అద్భుతంగా చెప్పావన్నా. భార్య వినియోగం తర్వాత భర్త హ్యాపీగా బజార్లో తింటుంటాడా అంటే, మా మేడం కింది మానేస్తే హాయిగా బయట పోయి తింటున్నాను. 2 రోజులు 4 రోజులు తగ్గించాను. తను తింటాం మానేసి నాకు హాయిగా ఉంది, బయట బోండాలు ఇది నా ఇష్టం అనేది తినచ్చు. అలాగే రాముడు భార్య వియోగంతో తిండి మానేసిన తర్వాత ఈ యొక్క శబరిచే ఇచ్చిన ఈ యొక్క జీవిత వృక్షంలో ఆనంద మన అద్భుతం పదం వాడు మనఃఫలాలు ఎంతో తీసుకుని తింటుంటే చూస్తున్నాడు. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు పక్కనేగా అన్న తినమంటే తినేవాడు కాదు. ఏం తింటాను అంటే నోటితో చెప్పాడు కాదు. ఏం తింటాను లక్ష్మణ, నా భార్య పోయింది నీకేం తెలుసు. లక్ష్మణ్ క్యారెక్టర్ గురించి వాళ్ళ అమ్మ చెప్తారు సార్, లక్ష్మణ్ చెప్పుడు కాదు, వాళ్ళ అమ్మ చెప్తుంది. లక్ష్మణ, యు బోర్న్ టు సర్వ్ రామచంద్రమూర్తి, నువ్వు పుట్టిందే రామసేవకు పుట్టావు లక్ష్మణ, నో అదర్ డ్యూటీ టు యూ అని లక్ష్మణ్ తల్లి చెప్తుంటేనే లక్ష్మణ్ భార్య క్యారెక్టర్ ఎంతో అద్భుతం అండి. ఆ ఊర్మిళ గురించి కూడా మేము డిస్కస్ చేశాం అనమాట. ఎంత అద్భుతమైన స్త్రీమూర్తి అండి. నా గురించి నువ్వు ఆలోచించక, అసలు నా థాట్ రాసిన పూర్వకాలం అంటే ఉత్తరాలు రాసాం, పెళ్ళంగానికి ఎక్కడైనా పోతే ఇప్పుడు వాట్సాప్ మెసేజ్లు, బయలుదేరిన దగ్గర స్టేషన్ చేరేలాగా 10 మెసేజ్లు మా తను పెడతారు, మనం పెడతాం నిజమైన భార్యాభర్తలు అయితే. చూడు లక్ష్మణ, ఈ వనవాసంలో ఉన్న కాలంలో నా ఆలోచన తీసుకురాకు, ఎందుకంటే పొరపాటు నన్ను తలుచుకుంటే నువ్వు రామసేవలో పొరపాటు జరిగే అవకాశం ఉండదు. ఏ భార్య అంటదండి? అటు ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ అన్న. ఇక సుగ్రీవుడి గురించి అన్న ఒక అద్భుతమైన, మా దగ్గర మనం అంతా ఆదిలాబాద్ లో పెరిగిన వాళ్ళం కనుక ఆ హెడ్ మాస్టర్ గారి బ్రదర్, సింగరీన్ హెడ్ మాస్టర్ గారి బ్రదర్ కేఆర్కే మూర్తి గారు గోదావరి అన్న. నువ్వు గోదావరిలో కూడా సేవ చేసావు కదా అన్న. మా బ్రదర్ అండి ఈ లిటరసీ ఉద్యమం ఎవరికంటే ఏమి నిరక్షరాస్యత కార్మికులకి వీళ్ళిద్దరు దంపతులు ఆ విద్యాబుద్ధులు నేర్పారండి. మా సోదరుడు ఎమ్మెల్యే స్వామి అండ్ మిసెస్ ఆవిడ వల్లి అండి. సింగరేణి కార్మికులు అక్షర జ్ఞానం లేని వాళ్ళకి ఎంతో మందిని అటువంటి నిరక్షరాస్యత పోగొట్టారండి వీళ్ళిద్దరు. అంటే ప్రాజెక్ట్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఇట్స్ వెరీ గుడ్ సోషల్ యాక్టివిటీ అని. అక్కడికి సుగ్రీవుడు అన్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను జనరల్ గా, నాకు అది మైండ్ లో ప్రింట్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ అంటే ఈ ద చీఫ్ ఆఫ్ కమాండర్ ఆఫ్ చీఫ్ అన్న. ఏ విధంగా అయితే మేడం మెసేజ్లు పెట్టకండి మేడం, మమ్మల్ని మాట్లాడినండి. ఈ కమాండర్ అండ్ చీఫ్ ఎలా ఉందంటే ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ అనమాట. యుద్ధం అయిపోయింది, ఈ యుద్ధంలో ఎంతో మంది సహాయం చేశారు, అందరికి గెట్ టుగెదర్ పెట్టి ఒక పార్టీ ఇద్దాం అనుకుంటే అప్పుడు సీతాదేవి అడుగుతుంది, నువ్వు అందరినీ లిస్ట్ రాసినావు కదా, మరి ఎంతో మంది వానరులు నీకు సహాయం చేశారంటే, చూడు సీత, ఇప్పుడు వానర్లు వస్తే నీకు ఎలా ఉంటుందో తెలుసు అంటే, ఏం వాళ్ళని వదిలేసి పార్టీ చేసుకోవడం బాగలేదు అంటే ఇది కల్పించిన కథ. కానీ ఏంటంటే డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అని కేఆర్కే మూర్తి గారు. ఫస్ట్ నేను ఆర్గనైజేషన్ జాయిన్ అయిన కొత్తలో 90లో చెప్పిన నా హృదయంలో నాటుకుపోయింది. ఎక్కడ డిసిప్లిన్ ఇది చెప్తా. కమాండర్ ఆఫ్ చీఫ్ సుగ్రీవుడు. భూప్రపంచంలో ఉన్న కోతులు, కొండముచ్చు అన్నిటికీ లీడర్ ఆయనేనండి. కొన్ని లక్షల ఎన్ని జాతులు ఉన్నాయో ఎవడో తెలియదుట. ఎంత బలవంతమో ఒక కోతి, ఈ సుగ్రీవుడు లాంటి బలశక్తి గల కోతులు ఉన్నాయట. అంటే సీతాదేవి కోరిక మీద పెద్ద హాల్లో ఓపెన్ ఆడిటోరియంలో మంచిగా అందరికి విందు భోజనం పెట్టారు. చక్కగా కూర్చున్నాయి, అందరు కూర్చున్నారు, మనుషులు కూర్చున్నారు, కోతులు కూర్చున్నారు, సర్వింగ్ చేస్తున్నారు. నాట్ బఫే సిస్టమ్. విస్తరాకులేసి వడ్డిస్తున్నారు. అంటే శాస్త్రయుక్తంగా అనమాట. 1 by 1 లడ్డూలు, స్వీట్లు అన్ని పెట్టిన తర్వాత చివరికి లాస్ట్ 2 ఐటమ్స్ వచ్చినాయి. సాంబారు వడ్డించాలి అండ్ నెక్స్ట్ మజ్జిగ. దెన్ దే కెన్ స్టార్ట్. ఈ సాంబార్ వడ్డించేప్పుడు ఏమైందంటే ఆ సాంబార్లో ఉడికిపోయిన చింత గింజ కాయ అలా పడింది ఒక కోతికి. అంటే శాంపిల్ వడ్డించినప్పుడు ఒక్కోసారి జారుతాయండి. ఒకటికేమో అండిస్తే ఒకటి ముక్క పడద్దు, మరేం కోపపడక్కర్లా. నాకేమో తుక్కేసాడు, వాడికి ముక్కే. అరే వడ్డించుకుంటూ పోవడంలో పడుతుందండి. ఒక కోతికి ఉడికిన ఆ చింతకాయ యాల్చి కాయ పడింది. దానికి వింతగా అనిపించింది. ఎవరికి పడలేదు, నాకు పడింది. ఏంటి చేత్తో అలా పుచ్చుకునే గట్టి నొక్కేటప్పటికి ఆ గింజ ఎగిరిపోయి
ఆ ఎదుటి కోతి ఇస్తర్లో పడింది. ఆ ఎదుటి కోతి దాని కోపం వచ్చింది. ఇట్లా చేస్తుందని చెప్పి దానికి ఏదో పడితే అది నొక్కింత, అది ఇంకోటికి పడింత, ఇలాగా చేసి మొత్తం ఇంకొక మజ్జిగ అయిన తర్వాత విందు భోజనం చేయాల్సిన కోతులన్నీ చేసి ఒక విందులాగా, ఒక పసందులాగా నాట్యం చేసుకుంటూ అదొక మనోహర విలాసంలాగా నా చండాలం చేసింది అన్నం తినే ప్లేస్ లో. అప్పుడు లక్ష్మణుడు వచ్చాడు, అందరు వచ్చాడు, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు చెప్పినా వాళ్ళ నాట్యంలో వాళ్ళు ఉన్నారు, ఆనందంలో, పారవస్యంలో. అది యూఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ. దాని ఒక ఏదో ఒక పరిహాసంగా కాకుండా ఒక శోభలాగా ఎగిరి దాని నృత్యం చేసుకుంటున్నారు. అన్నం మానేశారు. రామచంద్రమూర్తి వచ్చినా చెప్పలేదు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుని పిలుస్తాడు, సుగ్రీవా ఎప్పుడు నా మాట కూడా వింటలేదు, నువ్వు అంటే అప్పుడు సుగ్రీవుడు వచ్చి ఒక్కటే అన్నాడు, సుగ్రీవ దిస్ ఇస్ కమాండ్ ఆఫ్ సుగ్రీవ అన్నట్టు. అంతే. మా సార్ బాగా చెప్తారండి. అక్కడున్న కోతులు ఒక్కొక్క కోతికి ఒక కోతికి సంబంధం లేని భంగిమలో పోజు పెట్టండి. అయితే కాలు లేపితే కాలు కింద కూడా పెట్టలా, చేయి పైకి లేపితే కోతి అలా ఎందుకు కమాండింగ్ చీఫ్ అంటే ఎలా కింద స్టాండర్డ్ టీజీలో ఉంటాను, అటెన్షన్ లో నథింగ్ డూయింగ్. నువ్వు ఆగు అంటే ఆగాల్సిందే, అంతే. ఎక్కడ ఆగితే అక్కడ ఆగాల్సిందే. నేను ఇంటికి పోయిన తర్వాత ఆగుతాను, నథింగ్ డూయింగ్. వన్స్ ద కమాండ్ చీఫ్ స్టాప్ లైక్ దిస్. సో దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ సుగ్రీవ్ అన్న. ఇక లాస్ట్ గా బాగా చెప్పామన్నా, జటాయుకి ప్రాప్తోహం. ఇవన్నీ నిన్న మొన్న చెప్పాను బట్ టాపిక్లు. ఎంటబడి కింద పడుకుంటూ, మూర్చ పడుకుంటూ, లేస్తూ, సొమ్మశీలుతూ, నాన్న రామ 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 నువ్వు ఏడుస్తాట ఎంటబడి. రామ నాట్ స్టాప్డ్. రామ నాట్ హియర్ ద వర్డ్స్ ఈవెన్ ద దశరథ మహారాజా వాడు ఏడుపు కూడా వినలేదు. ఆగు ఆగు అంటే ఆగులే ఏం లేదు, మొత్తం ముందు చూపే కానీ వెనక చూపు జరగలేదు. నేను దశరథం పిలుస్తున్నాను రాజును, రాజులే బొమ్మలేదు. నెవర్ లేదండి వర్డ్స్ ఆఫ్ ది దశరథ మహారాజు. అటువంటి కన్న తండ్రికి కూడా దొరకని అద్భుతమైన మహదవకాశం. జటాయు కోరుకోలేదు రామచంద్రమూర్తి రావాలి, నాకు అంత్యక్రియ చేసి, నాట్ ఎక్స్పెక్టెడ్. తన మోటో ఏంటంటే నిన్న కూడా చెప్పాడు, సమాజ హితంగా అంటే దదీజ మహర్షి గురించి చెప్తూ రుద్రంలో 4వ అంశం మనం ఎలా ఉండాలంటే దిస్ ఈజ్ 5th స్టేజ్. ఒక్కసారి అబద్ధం. ఈ సెల్ఫీస్ నుంచి 1, 2, 3, 4 దాటిన తర్వాత తప్పకుండా మేడం మీరు మాట్లాడరు కానీ నెక్స్ట్ మీరే. ఈ యొక్క దదీచి స్టేజ్ 5వ స్టేజ్ అనమాట, డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్ స్టేజ్ లో. పరిపూర్ణ స్వార్థత్వం నుంచి దదీచి స్టేజ్ అంటే వాడెవడికో చంపాలి, ఆయుధం కావాలంటే టేక్ మై స్పైనల్ కార్డ్ అన్నాడు దదీచి మహర్షి. మనం ఎంతకాలం మనం అంత సాక్రిఫైజ్. మన మూర్తి గారు అన్నారు, విఎస్ఆర్ మూర్తి గారు, స్వామి హాస్పిటల్ కట్టారు. నువ్వు హాస్పిటల్ కట్టగలేదు, దానిలో హాస్పిటల్లో దిల్లు ఇవ్వచ్చు కదా, బెడ్షీట్లు ఇవ్వచ్చు కదా, అది చేత కదా మనకి. హాస్పిటల్ కట్టలేకపోతే లెట్ ఇట్ బి. అట్లీస్ట్ హాస్పిటల్లో పరికరాలు మన సప్లై దుస్తులనే ఇవ్వచ్చు కదా. సరే లాస్ట్ ఒక మాట నా కళ్ళ ముందు జరిగింది అనమాట. జగదీశ్ అండ్ దుమ్సాయి వాళ్ళ దేశాన్ని నుంచి హాస్పిటల్ కట్టిన కొత్తలో 92, 93లో ప్రశాంతనలే హాస్పిటల్లో పేషెంట్లు కప్పుకోవడానికి అద్భుతమైన బ్లాంకెట్ పట్టుకొచ్చారు. వాళ్ళ దేశంలో వచ్చి స్వామి చెబుతుంటూ, స్వామి థ్యాంక్స్, అప్పుడు థ్యాంక్స్ అంటే అమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పే ఉన్నారండి. అటు అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలు నేర్పేది రామాయణ గ్రంథం. కాంబినేషన్ ఆఫ్ టోటల్ నవభేద భక్తి మార్గాలు. ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ 2 భక్తి మార్గాలు నా స్ఫురణలోంచి నేను మరిచాను. పాదసేవనం, వందనం. అవి ఆ రెండిటి గురించి, పాదసేవనం గురించి స్వామి భరతుడి గురించి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వందనం గురించి స్వామి విభీషణుని ప్రతీకగా తీసుకుని చెప్పడం జరిగింది స్వామి. పాదసేవనంలో భరతుడు భక్త శిఖామణి. పాదసేవనానికి సంబంధించి నవవిధ భక్తి మార్గాలలో భరతుడు భక్త శిఖామణి. రాముని వద్దనికి వెళ్ళినప్పుడు అరణ్యవాసంలో ఉన్న రాముని వద్దకు వెళ్లే సమయంలో అతడు మార్గ మధ్యంలో భరద్వాజ ముని ఆశ్రమం వద్ద ఆగడంతో భరద్వాజుడు ఆయన్ని టెస్ట్ చేద్దామని ఒక పెద్ద సింహాసనం ఒకటి తెచ్చి ఆయనకు వేశారట. పెద్ద సింహాసనం తెచ్చి ఆయనకు వేయించి దాంట్లో కూర్చోమని విందుకు ఏర్పాట్లు అవి చేశారట. అప్పుడు భరతుడు ఆ సింహాసనం నుండి కూర్చోమంటే భరద్వాజ మహర్షి
అక్కడ చామరాలు ఉంటాయి కదండీ! ప మహారాజులకు వాళ్ళకి వీచేటువంటి విసినికర్రల్ని చామరం అంటారు. ఆ చామరాలని అవి భరతుడు, శత్రుఘ్నుడు చెలోడు తీసుకొని ఆ ఖాళీ సింహాసనానికి విసరడం మొదలుపెట్టారట. విసరడం మొదలుపెడితే ఏమాత్రము ఋషి ఏర్పాటు చేసిన భరద్వాజ మహాముని ఏర్పాటు చేసిన విందులో ఆయన పాలు పంచుకోలేదట. ఆ! ఎందుకు పంచుకోలేదంటే స్వామి అక్కడ రామచంద్రమూర్తి అక్కడ ఉన్నారు. వారు ఉండగా నేను వారికి సేవ చేసుకోవాలి, పాదసేవనం చేసుకోవాలి అని నిలుచునే ఉన్నట్ట. ఏమాత్రము ఆ విందులో పాల్గొనేట. అప్పుడు భరద్వాజ మహర్షి చాలా సంతసించి ఆహ్, చాలా చాలా ఆనందించారట ఇతని యొక్క భక్తి ప్రపత్తులకి. అదేవిధంగా ఆహ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అయోధ్య దాన్నేమంటారు? అయోధ్యని పరిపాలించను. స్వామి రామచంద్రమూర్తి అన్నయ్య నాకు పితృవాక్య పరిపాలనకు చేస్తున్నటువంటి నీకు కూడా ఉండి, నీతో పాటే ఉంటాను అని చెప్పేసంటే, అప్పుడు రాముడు అతను బాధపడుతుండడం చూసి, భరత నాకు మార్గ ఏదో ఒక వస్తువును చిహ్నంగా ఇస్తాను. దాన్ని తీసుకొని ఉపశాంతి పొంది అయోధ్యకు వెళ్ళు అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు రామచంద్ర నీ పాదుకలను అతను అనుగ్రహింపమని చెప్పి వశిష్ఠుల వారు సూచన చేస్తే భరత నీవీ పాదుకలను కొనిపోయి వాటికి పట్టాభిషేకం చేసి నీవొక ప్రతినిధిగా రాజ్యపాలన సాగించని ఉపదేశించారట శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు భరతుని ఆ పాదుకల్ని ప్రసాదంగా భావించి తీసుకుని ఆ 2 పాదుకల్ని తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి సింహాసనంలో పెట్టి పాదుకా పట్టాభిషేకం చేసి అప్పుడు రాజ్య పరిపాలన అక్కడి నుంచి చేయడం మొదలుపెట్టారట. ఆ విధంగా 14 సంవత్సరాల తర్వాత రావణ వధ కాగానే రాముడు, సీతా, లక్ష్మణ సమేతుడై వచ్చినప్పుడు భరతుడు వారిని రథంలో కూర్చోబెట్టుకుని అయోధ్యకు పురవీధుల్లో వస్తుంటే పురవాసులు రాముడు ఎవరో, భరతుడు ఎవరో గుర్తించలేకపోయాడు. ఎందుకంటే భరతుడు కూడా జడలు ధరించి తాపస వేషంలో ఉన్నాడు రామచంద్రమూర్తిలాగా. అందుకని నిరంతరము రామచింతన చేత భరతుడు రామచంద్రుని యొక్క తేజస్సుతో ప్రకాశించాడని చెప్పి స్వామి పాదసేవనం గురించి భరతుడిని భక్తవరేణ్యుడిగా నవవిధ భక్తి మార్గాల్లో భక్తవరేణ్యుడిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు నామాన్ని గురించి, పాదసేవనం గురించి, రామనామాన్ని గురించి, రామచింతన గురించి చెప్తున్నటువంటి ఉదాహరణలో స్వామి ఈ విధంగా పాదసేవనం గురించి భరతుడిని చెప్పడం జరిగింది. అదేవిధంగా వందనం గురించి స్వామి చెప్తూ వందన భక్తికి విభీషణుడు గురించి చెప్పడం జరిగిందండి. ఉదాహరణ ఎందుకంటే రావణుడు చేసే దురాగతాలు చూస్తూ ఉపేక్షించలేదు. ఆయన కామ్‌గా ఊరుకోలేదు. కుంభకర్ణుడిలా వెళ్లి నిద్రపోలేదు. ఈ ప్రతి దానికి ఈయన చేసినటువంటి ప్రతి పనికి ఆ! సీతామ్మవారిని తీసుకొచ్చిన వాళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు దురాగతాలు తిరిగి అప్పగించవలసిందిగా అమ్మవారిని అప్పగించమని చెప్పేసేసి హితబోధలు చేస్తే నిండు సభలో అన్న చేత అవమానింపబడి ఆయన లంకను విడిచి వెళ్ళిపోమని చెప్పి బయటికి తోసేస్తే బయటకొచ్చేసింది రాముడి యొక్క శరణు పొందినటువంటి విభీషణుడు వందనం ఎంత వందన భక్తితోటి విభీషణుడు ఉన్నాడో అనేటువంటిది స్వామి చెప్పడం జరిగింది. హనుమంతుడికి సంబంధించి లంకకు వచ్చిన హనుమంతుడిని విభీషణుడు కలుసుకున్నట్ట. విభీషణుడు కలుసుకొని హనుమంతా నీవెంత అదృష్టవంతుడివయ్యా! ఎన్నో సంవత్సరాల నుండి రామచింతన చేస్తున్నాను కానీ రామదర్శనం నాకు దొరకలేదు. నీకు దొరికింది. నీవు ఎప్పుడు రాముడి దగ్గరే ఉంటావంటే అప్పుడు ఆయన అన్నారట హనుమంతుడు వారు అన్నారట అప్పుడు విభీషణ కంచంలో పంచభక్ష పరమాణాలు పెట్టుకుని వాటి పేర్లు చెప్తూ కూర్చుంటే సరిపోతుందా? నీ ఆకలి తీరుతుందా? ఆ! అదేవిధంగా నీవు కేవలం రామనామాన్ని స్మరించినంత మాత్రాన సరిపోదు. రామ కార్యంలో కూడా పాల్గొనాలి. గత 9 నెలలుగా అశోకవనంలో అమ్మవారు బందీ అయి ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఏ ప్రయత్నమైనా చేశావా? అమ్మవారిని రామ సన్నిధికి చేర్చడానికి? రామకార్యంలో పాల్గొనకుండా రామానుగ్రహం ఏ రీతిగా లభిస్తుందని హనుమంతుల వారు విభీషణుడికి చెప్పడం జరిగిందండి. అప్పుడు విభీషణుడు రాముని సన్నిధి చేరి రామకార్యంలో పాల్గొని రామునికి చేరువయ్యాడు అని చెప్పి స్వామి వందనం భక్తి గురించి విభీషణుని గురించి చెప్పారు. అదేవిధంగా స్వామి స్వామి దగ్గరికి విభీషణుడొస్తే ఆయన ఎవరు అనేటువంటిది ఉచిత ఉచిత దాన్నేమంటారంటే పూర్వాపరాలని పట్టించుకోకుండా హక్కుని చేర్చుకొని అతనికి విభీషణ శరణాగతి అంటారు. దానికి ఆయన యొక్క భక్తియే వందన భక్తియే మార్గము అని తార్కాణం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
రామచంద్ర నేను శరణాగతులను ప్రార్థిస్తూ వస్తున్న విభీషణుని ఎడ రామచంద్రునికి అనుగ్రహం కలిగింది. అయితే రాజనీతిని చక్కగా ఎరిగినవాడు కనుక ఈ విషయం తన పరివారం యొక్క అభిప్రాయం ఎట్లున్నో తెలిసి మంచిదని అతన్ని మనం అంగీకరించవచ్చునా? ఇక్కడ చూడండి, లీడర్ ఎలా ఉండాలో అనేటువంటిది మనకి శ్రీరామచంద్రమూర్తి పాత్ర ద్వారా మనకి స్వామి సాయి రామచంద్రుడు తెలియజేయడం జరిగింది. శ్రీరామచంద్రుడు స్వామి నేను అందుకనే నాకు చిన్నప్పుడు నేర్పిన పాట పాడుతుంటాను. ఇప్పుడు సూచించి ఆచరించి ఆచరింప చేయడం. స్వామి సూచించారు, వారు ఆచరించారు. ఇక్కడ లీడరు రామచంద్రుడు తాను ఈ పరివారం యొక్క తాను డెసిషన్ తీసేసుకోలేదు వెంటనే. ఓకే రా విభీషణ రా అని చెప్పి డెసిషన్ తీసేసుకోలే. పరివారం రాజనీతి చక్కగా తెలిసినవాడు కాబట్టి ఆయన ఉన్నటువంటి సుగ్రీవ అంగదాదులు అందరినీ అడిగితే అప్పుడు అతను వాళ్ళందరూ అన్నట శత్రువు యొక్క తమ్ముడు కదా కనుక వీల్లేదు అని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళకి ఎట్టివాడైనా శత్రువు తమ్ముడైనా శరణు కోరి వచ్చిన వాడికి ఎప్పుడు కూడా మనం రక్షణ ఇవ్వాలి అనేటువంటి నీతి సూత్రాన్ని తెలియచేశాడు. లంకాధీశ అని బోధించాటండి ఆయన్ని. లంకాధీశ అని బోధించి ఆయనకి లంక పట్టాభిషేకం కావించేశారట అక్కడ వారు శ్రీరామచంద్రమూర్తి. అటువంటి సందర్భంలో తన వంతుగా రామరావణ యుద్ధంలో తగినటువంటి సలహాలు ఇచ్చి శ్రీరాముడు సేవ చేసుకుని ఆయన దయకు పాత్రుడై వందన భక్తికి పాత్రోచితంగా భక్తవరేణ్యుడిగా పేరుగాంచినటువంటి వారు విభీషణుడిని స్వామి ఈ కార్యక్రమంలో నవవిధ భక్తి మార్గాల్లో ఇందాక దయచేసి మన్నించండి. ఈ ఇద్దరు పాదసేవనం వందనం గురించి నేను ఆ ప్రతీకల గురించి మరచాను చెప్పడం. గుర్తు చేసినందుకు సాయి కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్. ఇక్కడ ఒక మాట అంటాడు, నువ్వు ప్రామిస్ చేసేసావు అయిపోయింది. అంటే ప్రామిస్ అంటే పట్టాభిషేకం అంటే ఎలా అంటే ప్రిన్సిపల్ ఏంటంటే సముద్రపు జలాలు తీసుకొచ్చి లక్ష్మణ్ చేత చేయించి అప్పకప్పుడు అనమాట. ఒకవేళ తర్వాత సంబడి ఉంటారు డౌటింగ్ థామస్ ఎప్పటి నుంచో రాముడి కాలం నుంచి ఉన్నారు, సాయి రాముడి కాలంలో కాదు. హాస్పిటల్ 1 year లో వస్తుందంటే వీళ్ళు లోపల అంటే అనుమాన బీజాలు ఉంటే నీ హృదయంలో ఉంచు, డోంట్ ఎక్స్ప్రెస్ అన్నారు స్వామి ఆ రోజు హాస్పిటల్లో. శంకుస్థాపన చేసింది నేను, అనౌన్స్ చేసింది నీకేమి బదనాం అయితే నా పేరు నీకేమవుతుంది. అప్పుడు మరి స్వామి మీరు పట్టాభిషేకం చేశారు, ఎప్పుడు ఇస్తారు? ఇఫ్ యు విన్ ద వార్, వార్లో కనుక గెలిచినప్పుడే కదా పట్టం కట్టేదంటే, నేను లంకాని పట్టం కట్టలేకపోతే అవసరం నా అయోధ్యను ఇస్తానని చెప్తాడండి రామచంద్రమూర్తి. చూడండి త్యాగానికి ఎందుకని రాముడి క్యారెక్టరే అద్భుతమేనండి. రాముడి క్యారెక్టరే మనకి మార్గదర్శకము. రామాయణాన్ని స్వామి ఎందుకని రామచంద్రదాస వాహిని అండి. ఎన్ని రామాయణాలు ఉన్నా కానీ ఆ రామచంద్రదాస వాహిని అద్భుతం, మహాద్భుతం. ఫ్యాంటాస్టిక్ బ్రదర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ బ్రదర్. ఆ పాట పాడవా? ఏదండి? ఇందాక అన్నారే నేను చిన్నప్పుడు సూచించి సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం భక్త కోటికి పావనం సాయి బాబారాక కారణం భక్త కోటికి పావనం దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా కొంగును బిగిగా బిడువక నీ జీవితముతో ముడివేయగదో ఆత్మార్పణయే ఆరాధనగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం కోటికి పావనం సాయి బాబారాక కారణం. సూచించి సూచన చేసి ఆచరించి తాను స్వయంగా ఆచరించి ఆచరింప చేయుటే మనందరి చేత ఆచరింప చేయడానికే స్వామి అవతారం తీసుకున్నారని నాకు చిన్నప్పుడు మా బాలవిహార్ టీచర్ నాకు
ఈ పాట నేర్పించారు. అప్పటి నుంచి ఈ పాట పాడుతూ వస్తున్నాను. స్వామి సూచించారు, చేశారు. మనం ఒక్కళ్ళే చెప్పడమే కాదు, చెయ్యాలి, చేసి చూపించాలనేటువంటిది ఇప్పుడున్నటువంటి వారందరం గూడా, మనందరం గూడా స్వామి మనకి చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని పాటించాలి. ఎందుకంటే స్వామి చిన్నప్పుడు స్కౌట్ బాయ్‌గా కూడా సేవలు చేశారు. స్కౌట్ విద్యార్థిగా సేవలు చేశారు. తాతగారికి, అమ్మగారికి, నాన్నగారికి, గ్రామస్తులందరికీ కూడా సేవ చేశారు. తర్వాత తాతగారికి వంట వండి పెట్టేవారు. స్వామి చారు కాచేవారట. చాలా అద్భుతంగా, రుచిగా, అద్భుతంగా ఉండేదిట ఆ చారు. సత్యం చారు అని పిలిచేవారట దాన్ని. ఆ సత్యం చారుకి సంబంధించి చుట్టుపక్కల ఆనాడు ప్లేగ్ వ్యాధులు ఇవన్నీ వచ్చినప్పుడు, కలరా వచ్చినప్పుడు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయేటువంటి సందర్భంలో, సరైనటువంటి వైద్య సదుపాయాలు లేనటువంటి సందర్భంలో, స్వామి ఇచ్చినటువంటి కాచినటువంటి చారుని వారు వచ్చి చుట్టుపక్కల గ్రామస్తులొచ్చి ఆ చారుని తీసుకెళ్ళి అదే మెడిసిన్‌గా వాడేవారట. కలరా గాని, ప్లేగు వ్యాధి గాని ఆ గ్రామాల్లో వచ్చేది కాదట. సత్యం చారు అనేటువంటి పేరుతోటి స్వామి పెట్టినటువంటి చారు ఒక మెడిసిన్‌లాగా వాళ్ళందరూ గ్రామస్తులందరూ తీసుకునేవారట స్వామి ప్రసాదాన్ని. అదేవిధంగా స్వామి నీళ్లు తోడి పట్టుకొచ్చేవారు. బావిలోంచి నీళ్లు తోడి పట్టుకొచ్చేవారు కావిడితోటి. ఇవన్నీ గూడా సేవలు చేసి పాండురంగ భజన మండలిని పిల్లలందరినీ కూడా పెట్టుకొని స్వామి ఆ పుట్టపర్తి గ్రామంలో చక్కగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని అప్పుడే మొదలుపెట్టారని పాండురంగ భజన మండలి ద్వారాని అని మనకందరికీ గూడా సూచించి, ఆచరించి మనందరం చేసేలా స్వామి ఈ అవతారాన్ని తీసుకున్నారని చెప్పడం జరిగిందండి. అది ఈ పాట వెనకాల ఉన్నటువంటి కథ. సాయిరాం.